ప్రాంతంతో నాకున్న అనుబంధం, నేను 10th క్లాస్ 1994 నుంచి నాకు ఇక్కడ ఈ ఆశ్రమంతో మొదలు, తర్వాత త్రిశక్తి పీఠం, సాయిబాబా గుడి, మేము ఉండేది ఇక్కడే ఉండేవాళ్ళం. అప్పటికి నాకు ఇంకా ధ్యానం తెలియదు, ఇలా చేయాలని తెలియదు. కానీ అప్పటికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా కనెక్టెడ్, చాలా చాలా కనెక్టెడ్. పూజ నుంచి ధ్యానం వరకు అదే మార్గంలో, ఎలాగైతే కృష్ణుడు ఉత్తర గీతలో మనకు చెప్తాడు, కోటి పూజ సమస్తోత్ర, కోటి స్తోత్ర సమజప, జపకోటి సమయజ్ఞ, యజ్ఞకోటి సమధ్యాన, ధ్యానకోటి సమలయ. అలా ఆ పూజ, యజ్ఞ, యాగ, హోమాల నుంచి ధ్యానం వరకు ఎదిగిన మార్గం ఇక్కడి నుంచే నాకు మొదలైంది. ఎలా అయితే చదువుల్లో వివిధ దశలు పాస్ అయితేనే PhD వస్తుందో, అలాగే ఇవన్నీ మార్గాలు తెలుసుకుంటూ దాటుకుంటూ వెళ్తేనే ధ్యానం నుంచి లయము అనే స్థితికి ఎదగటం జరుగుతుంది. ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడి నుంచే మొదలైంది. గత జన్మలో ఉండొచ్చు, ఈ జన్మలో ఇక్కడి నుంచే మొదలైంది. అయితే రామకృష్ణ పరమహంస, ఈ రామకృష్ణ ఆశ్రమంతో ఇంకా డీపర్ అనుబంధం. నేను 10th, మేము 9th పాస్ అయ్యి 10th ఇక్కడ ఇల్లు తీసుకుంటాం, కొనుక్కున్నాము, ఇక్కడికే వచ్చేసాము. వచ్చిన తర్వాత నాకు మా అమ్మగారు ఎప్పుడు కూడా ఆవిడ బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఆశ్రమంలో శుభ్రం చేసి దీపం వెలిగించమని చెప్పేవారు. పూలు పెట్టి కాళికాకి, దేవికి, రామకృష్ణ ఆశ్రమానికి ఆ పూలు పెడతాం. అప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇంట్లో పూజ పాట అవన్నీ ఉన్నాయి కాబట్టి పూజ చేస్తున్నప్పుడల్లా చాలా చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఒక డౌట్ వచ్చేది. చిన్నప్పుడు అర్థాలు తెలియవు, ఒక లక్ష కుంకుమ పూజ వీటన్నిటిని అమ్మ తీసుకెళ్ళేది. ఇక్కడ లలితా శాస్త్రం 108 సార్లు జరుగుతూ ఉండేది. చదువుతూ ఉండేవాళ్ళు అన్ని, కానీ దీని అర్థం ఏంటి, దీని వెనకాల తత్వం ఏంటి అనే సంఘర్షణ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉండేది. మనం ఏం చేస్తున్నామో దాని వెనకాల ఉన్న భావం ఏంటి, ఇది బయటకు జరిగేది తంతు, కానీ దీని వెనకాల ఏదో పరమార్థం పెట్టే మన పూర్వీకులు దీన్ని రచించి ఉంటారు. ఆ పరమార్థం ఏంటి అని తెలుసుకోవాలనే తపన ఉండేది తప్ప మార్గం తెలిసేది కాదు, తెలియదు కూడా. అప్పుడు లలితా శాస్త్రం చదివేదాన్ని, కానీ నాకు ఎక్కడో లోపలిది చెప్పేది, దీని వెనకాల ఏదో ఉంది అది తెలుసుకోవాలి, దీని వెనకాల ఏదో ఉంది తెలుసుకోవాలి అనే ఒక లోపల ఒక చింతన ఉంటూ ఉండేది, కానీ సమాధానాలు తెలియవు. అక్కడ దీపం వెలిగిస్తూ ఆవిడకి శుభ్రం చేస్తూ మా కాళీదేవికి, ఆవిడతో ఎప్పుడు మాట్లాడుతుండేదని, ఏమని, నువ్వు ఎందుకు ఇలా కనిపిస్తున్నావు, అక్కడేమో అంత శాంతంగా ఉంటే ఇక్కడ ఎందుకు ఇంత రౌద్రంగా కనిపిస్తున్నావు, నువ్వు శాంతంగా ఉంటే అంతా నీ దగ్గరకు వస్తారు కదా, ఇట్లా భయం వేసేటట్టు ఎందుకుంటావు, ఇట్లా ఏవో చిన్న చిన్న తరపు ప్రశ్నలు, చిన్న మనసు ప్రశ్నలు, ఎదగని మనసు ప్రశ్నలు, ఆ రూపాల వెనుకున్న భావాలు తెలియని ఎన్నో ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు ఆవిడని అడుగుతూనే ఉండేదాన్ని, ఎంతో ప్రేమగా అడిగేదాన్ని, ఆ శక్తిని ఎంతో ప్రేమగా అడిగేదాన్ని. అలాంటి ప్రశ్నలు, కోట్ల ప్రశ్నలకి సమాధానం నాకు ధ్యానంలో పొందటం జరిగింది. చిన్నప్పటి నుంచి ఏవైతే నన్ను వెంటాడుతున్నాయో, ఏవైతే నేను ఎవరిని అడిగినా, ఎవరిని అడగాలో కూడా తెలియని ఒక పరిస్థితి నుంచి నాకు స్వయంగా ఈ సమాధానాలు, ఆ మూల చైతన్యం యొక్క, ఆ లలితా పరమేశ్వరి యొక్క తత్వాన్ని కూడా తెలుసుకున్న జ్ఞానము ధ్యానంలో నాకు మొట్టమొదటిసారి మా ఇంట్లో నా పెళ్ళి అయిన తర్వాత, అప్పటికే నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత మా అమ్మగారు ఇంట్లో లలితా సహస్రనామం పెట్టుకున్నారు. నేను వచ్చాను, నేను అందరినీ పిలిచి పెట్టుకుంటే, అప్పటి వరకు నేను మరి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రతిసారి లలితా సహస్రనామం ఇక్కడ జరిగే అన్నింటిలో పార్టిసిపేట్ అయ్యేదాన్ని. మా ఇంట్లో లలితాదేవి అంటే అమ్మకి ప్రాణం, ఇప్పటికీ ఎప్పటికీ అవి నవ్వదు, ఏదన్నా అమ్మ లలిత చూసుకుంటుంది అంటుంది. సో ఆ లలితా శాస్త్రం చదువుతున్నా కానీ దానిలోని గూఢార్థము నాకు ఎప్పుడూ అంత అర్థం కాల.
చదువుతున్నా, అమ్మవారు ఆ భావనతో భక్తితో చదువుతున్నా. కానీ ఒకరోజు మా ఇంట్లో ఆ లలితా శాస్త్రం పెట్టుకున్న టైంలో నేను ధ్యానంలో కూర్చున్నాను. అందరూ చక్కగా లలితా శాస్త్రం చదువుతున్నారు. సడన్గా నా లోపల నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇక్కడున్న అనుభవంతో సడన్గా నా లోపల ఒక డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ అంటే, మా ఇంట్లో లలితాదేవి మా అత్తగారిని ఒక ఫోటో ఇచ్చారు, అదొక రకంగా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మగారి ఇంట్లో అమ్మవారి మొక్కు ఒక కోమలత్వంతో ఉంటుంది. అలా రకరకాలు అన్నీ లలితలే. అయితే నేనన్నా మా ఇంట్లో నాకు లోపల మనసులో వచ్చింది, నా ఇంట్లో ఒక రకంగా, మా అమ్మగారి ఇంట్లో ఒక రకంగా, గుళ్ళో అమ్మవారిగా ఒక రకంగా రకరకాలుగా కనిపిస్తున్నా నువ్వు, అసలు నీ రూపం ఏంటి? ఇక్కడేమో మరి రకరకాలుగా ఉన్నామంటే నీ రూపం ఏదో ఉంటుంది కదా. ఎట్లా అయితే మనము బాల్యంలో ఒక రకంగా ఉన్నాం, యవ్వనంలో ఒక రకంగా ఉన్నాం, తర్వాత ఒక రకంగా ఉన్నాం, ముసలితనంలో అన్ని రూపాలు వేరైనా నేనేదో ఉన్నా కదా. నా ఫోటోలు అన్నీ చూపిస్తే కొందరు గుర్తుపట్టకపోవచ్చు. నా చిన్నతనంతో ఇప్పుడు అలాగే తెలియదు, ఇప్పుడుది రేపటికి తెలియదు. కానీ నాకు తెలుసు కదా నేనేంటో. ఇది నేనే అంటాను, అది నేనే అంటా, అది నేనే అంటాను, అన్నీ నేనే అంటాను ఆ ఫొటోస్లో ఉన్న వాటిని. ఎందుకు? నాకు దీని వెనకాల ఉన్నది నేనని తెలుసు కాబట్టి. అలాగే ఆ రోజు నాకు అనిపించింది, అమ్మ అసలు నువ్వెవరివి, నీ రూపం ఏంటి? ఓ పక్కనేమో అప్పుడే లలితా శాస్త్రనామం చదువుతున్నప్పుడు నీ రూపము లేనిది నేను, గుణము లేని దాన్ని అని చెప్తున్నావు. మరి ఇక్కడ రూపం పెట్టుకున్నాము, రూపం లేదని నువ్వు అంటున్నావు, రూపంతో నేను చూశాను, ఈ రెండింటికి తేడా ఏంటి అని ఆవిడ్ని అడగటం జరిగింది. నా లోపల నుంచి వచ్చిన ఒక భావన, అడగటం అంటే ఒక భావన వచ్చింది. అసలు రూపం ఏంటి నీకు నాకు తెలియాలి. ఇవాళ కనిపించేదే నువ్వా, కనిపించని నువ్వు నేను తెలుసుకుంటాం ఎలా? ఎందుకంటే అక్కడ గుణం లేదంటున్నావు, రూపం లేదంటున్నావు. ఈ కనిపించని పంచభూతాలకు అతీతమైన దానివని అర్థాలు చూపిస్తున్నాయి. మరి మేమేమో కనిపించే దాని వెనకాలే నువ్వేమో అనుకుంటున్నాం. ఈ రెండింటికి కాస్త కన్ఫ్యూజన్ ఉందమ్మా, నాకు కాస్త క్లారిటీ ఇవ్వనుకున్నా. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో అంటే మరొకలేని ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ రోజు నేను ఆవిడ వాయిస్ విన్నా ధ్యానంలో. నేనేంటో తెలుసుకోవాలా అంది. ఒక వాయిస్ వినిపించింది, నేనెవరినో తెలుసుకోవాలా, చూపిస్తారా అని. నేను ఇట్లా ధ్యానంలోనే ఉన్నాను. నా బాడీ, మనము 7 శరీరాలు, ఒక శరీరం కాదు. ఈ కనిపించే స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది. కనిపించని సూక్ష్మ శరీరంతో సూక్ష్మమైన విషయాలు తెలుసుకోగలం. అందుకే ధ్యానాలు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే ఆత్మ, ఆత్మ అంటే సూక్ష్మ శరీరంలో ఉండే ఆత్మ చైతన్యం అన్నమాట. యాస్ట్రల్ బాడీ అంటారు దాన్ని, లింగమయ శరీరం అని కూడా అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. సో ఆ సూక్ష్మ శరీరంతో ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని అందించడానికి నా సూక్ష్మ శరీరాన్ని అలా పైకి తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్ళి నా రూపం ఏంటో తెలియాలి అంటే మొత్తం ఈ పంచభూతాలలో మొత్తం విలీనమై సృష్టి అంతా వ్యాపించి ఉన్న ప్రకృతిని చూపిస్తుంది. అక్కడ జంతువులు కనిపిస్తున్నాయి, మొక్కలు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, ఇంతకు మించిన సృష్టి కనిపిస్తోంది. ఈ సృష్టి అంతా వ్యాప్తి అయి ఉన్నదే నా రూపం, నాకు రూపమే లేదు అంది. మొట్టమొదటిసారి నేను పొందిన ఆ మహాశక్తి యొక్క లలితా పరమేశ్వరి యొక్క అసలు రూపాన్ని నేను ఆ రోజు అర్థం చేసుకున్నాను. అందుకని ఆవిడ నాకు రూపం లేదు అని. అలాగే ఆ తర్వాత గుణాలు, నిర్గుణాకారి కదా. నిర్గుణాకారి అంటే 3 గుణాలు దాటి ఏమేమి గుణాలు ఉన్నాయి మనకి? తమో గుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. ఆవిడేమంది, నేను నిర్గుణాన్ని అంది. అంటే ఈ గుణాతీత స్థితిలో ఉంది ఆవిడ. మరి గుణాతీత స్థితిలో ఉన్న ఆ శక్తిని మనం గుణాలతో పట్టుకోగలమా చెప్పండి? నీటిని నీరే గుర్తించగలరు, అగ్నిని అగ్నే గుర్తించగలరు. అలాగే దేన్ని
అది ఒక గొప్ప గురువుని వేరే గొప్ప గురువే గుర్తించగలడు, వేరే వాళ్ళకి అర్థం కాదు. పరమ గురువులు ఈ సృష్టిలో ఎందుకు అర్థం కాలేదు ఎంతోమందికి, వాళ్ళు చెప్పిన జ్ఞానం ఎంతోమందికి అర్థం కాదు, చెప్పారు. ఈ విషయం నేను ఎక్కడ తెలుసుకున్నానంటే, హిమాలయాల్లో బుధవార బాబా అంటారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు, ఆయన ఎక్కడ ఉంటారు ఏమీ తెలియదు. ఆయన నైన్తాల్ దగ్గర, హిమాలయాల్లో నైన్తాల్ అనే ప్రదేశం దగ్గర బుధవారం రోజు కనిపిస్తారు. అలా ఒక 400 సంవత్సరాల నుంచి కనిపిస్తున్నారు. అందుకే ఆయన పేరు ఏమైంది, బుధవార బాబా అయిపోయింది. సరే, ఆయన వివేకానందుడు కూడా కలిశారు. ఆయన్ని వివేకానందుడు కాలిబాటను మొత్తం ఉత్తరాఖండ హిమాలయాలన్నీ తిరుగుతున్నప్పుడు అక్కడ బుధవార బాబాని కలిశారు. అయితే కలిసినప్పుడు, మీరు ఇలా ఎలా ఉంటున్నారండి, 400 ఏళ్ళ నుంచి ఒక మనిషిని తరతరాలు చూస్తున్నారు, 4 జనరేషన్స్ చూస్తున్నాయి, బుధవార బాబా వస్తాడు కదా అని అందరూ వెయిట్ చేసేవాళ్ళంట. అయితే ఆయన అన్నారంట, ఆయన్ని ఇంత 400 ఏళ్ళ నుంచి ఆయన్ని చూస్తున్నారు కానీ ఆయన ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాల. పరమ గురువులు ఎలా ఉంటారంటే కరుణ చూపించుకుంటూ వెళ్తారు. ప్రేమ, కరుణ ఆ రెండే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎవరిని ఏమనరు. ఎందుకు అనరు అంటే ఆ తత్వం మనం కూడా అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. అంటే వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనం అంత స్థితిని పొందగలగాలి. సరే, వివేకానందుడు ఎంతైనా జ్ఞాని. ఆయన అడిగారంట బుధవారం బాబాని, మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారండి అంటే, 400 సంవత్సరాలు ఇట్లా ఎక్కడుంటారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎలా ఉంటున్నారు, ఎలా ఎప్పుడో రకంగా ఉండేవాళ్ళంట ఆయన. అంటే ఆ ఓల్డ్ ఏజ్ అంటాం కదా, అది ఆయన మీద కనిపించేది కాదంట. ఎలా అంటే ఆయన అన్నారంట, నేను అలా అనుకున్నాను అన్నారంట. చూడండి, ఏమన్నాడు ఆయన, నేను అలా అనుకున్నాను అన్నారంట. మీరు ఏం తింటారు అంటే, నేను కావాల్సినంత తింటాను అన్నారంట. అంతే. ఈ పరమ గురువులు ఇట్లానే చెప్తారు. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలంటే మనం ఎంతో లోతులకు చూడాలి, ఇట్లా చూడకూడదు, దాని యొక్క లోతు చూడగలగాలి. అప్పుడు వివేకానందుని కొందరు వచ్చి అడిగారంట, అసలు ఆయన ఏం చెప్పారండి, ఎప్పుడు ఏది అడిగినా ఇలాగే చెప్తారు, మాకు ఎప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు, ఆయన ఏది తిన్నగా చెప్పరండి అంటే, వివేకానందుడు ఒక నవ్వు నవ్వి, నాన్న వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ స్థాయికి మనం ఆలోచించగలగాలి. ఇప్పుడు కొండ మీద ఉన్న ఆయన చూస్తున్నది, కొండ కింద ఉన్న వాళ్ళు చూస్తున్న చూపు వేరుంటుందిగా, అదే కొండ అవ్వచ్చు. నువ్వు కొండ ఎంత ఎక్కుతూ ఉంటే అంత మేరకు నీ చూపు మారుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో ఆ ఎదుగుతున్న కొద్దీ నీ చూపు చూసే విధానం మారుతుంది. అలాగే పరమ గురువులనే టాపర్ స్థితిలో ఉన్నాళ్ళని చూడాలంటే మనం ఆ కొండ ఎక్కగలగాలి, అక్కడికి రీచ్ అవ్వగలగాలి అని చెప్పారంట. చెప్పి ఆయన అన్నదానికి ఎంత చూడండి, వివేకానందుడు కూడా ఎంత అహంకారం లేకుండా మాట్లాడాడంటే ఆ నిమిషాన. ఆయన అన్నదానికి నేనున్న స్థితిలో అర్థం చేసుకున్నది ఏంటంటే ఎట్లా చెప్పాడు చూడండి. ఆయన అన్నదానికి నేనున్న స్థితిలో నాకు అర్థమైంది చెప్తున్నా. ఏమో రేపు ఎదిగిన తర్వాత ఈ మాట ఇంకో రకంగా అర్థం అవ్వచ్చు. ఇప్పుడు భగవద్గీత చూడండి, ఒకప్పుడు నేను భగవద్గీత చూస్తే నాకు అది పూజా గ్రంథం. మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి దాని మీద 2 పూలు పెట్టి అక్షంతలు వేసేవాళ్ళం. ఒకప్పుడు ఒక్క స్థాయి వచ్చిందా నాకు అర్థమైంది ఏంటంటే అది పూజ చేస్తానికి కాదు, దాన్ని తీసి చదవటానికి అయ్యా అని అర్థమైంది. శ్లోకాలు అవి చదివిన అప్పుడు నాకు అర్థమైంది, ఇంకో రకంగా అర్థమైంది. కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చదివా భగవద్గీత, అప్పుడు ఇంకో రకంగా అర్థమైంది. ఈ మధ్య కాలంలో అదే భగవద్గీత చదివితే నాకు దాని అర్థం వేరుగా కనిపిస్తుంది. అంటే భగవద్గీత మారిందా? మారిందెవరు? నాలోని స్థితి మారుకుంటూ వెళ్తుంది, నాలో స్థితి మారుతోంది అంతే తప్ప భగవద్గీత మారల. సత్యము ఎప్పుడూ మారదు. సత్యము ఆ చైతన్యము, ఆ మూల పరమశక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడూ మారదు. దాన్ని చూసే విధానము మనము ఎదుగుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది. బాగుంది. అప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడంటే, ఆయన నేను అనుకుంటాను కాబట్టి ఉన్నాను అన్నారు. మనము ఏదనుకుంటామో అదే జరుగుతుంది, నువ్వేమనుకుంటున్నావో మీరు ఆలోచించమని
ఆయన మనకి చెప్తున్నాడు, యాజ్ యూ థింక్ సో యూ రిప్ అంటారు. అంటే నీ భావన ఎలా ఉందో నీ వాస్తవం అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి అంటారు. నీ భావన బట్టి నువ్వు ఉంటున్నావు. ప్రతి ఒక్కడు అంతే. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కళ్ళు ఈ జాతి కుల మత భేద వర్గాలను పక్కన పెడితే వాడు మనిషే కదా. ఆ మనిషి అనే వాడికి, మనిషి అంటే మనసు ఉన్నవాడిని మనిషి అంటారు. మనసు ఎవరికి ఉందంటే మనుషులకే ఉంది, జంతువులకు మనసు లేదు. ప్రకృతి నియమంగా జీవించే జంతువులకి మనసు లేదు. కానీ మనసు అనేది ఉత్తమ స్థాయిగా పరిపూర్ణత పొందింది మనిషికి ఒక్కడికే. అందుకే వాడు మనిషి అయ్యాడు. మనస్సుతో ఆలోచన పొందిన వాడు కాబట్టి మనిషి. మనసు ఆలోచన కలిపితే మనిషి అయ్యాడు. కాబట్టి ఈ మనిషి ఎలాంటి ఆలోచనలు చేస్తాడో అలాంటి జీవితాన్నే పొందుతున్నాడు అని ఆయన చెప్పే అంతరార్థం. చూసారా? ఇదే మాట పత్రి గారు ఏమంటారంటే, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు నాయన అంటాడు ఆయన. ఇదే మాట బుద్ధుడు ఏమన్నాడంటే, అప్పో దీపోభవ అన్నాడు. అంటే గురువులు అందరూ చెప్పిన సత్యము వాళ్ళ భాషా విధానం వేరు తప్ప అంతరార్థం ఒకటే. నువ్వు ఏదనుకుంటే అదే నీకు అనుకుంటే అవుతుంది అన్నాడు ఆయన. అంతే కదా. కాబట్టి ఇప్పుడు మనకు అవ్వట్లేదు అంటున్నా, అవుతుంది అంటున్నా, దాని అర్థం ఏంటి అంటే నేనేమనుకుంటున్నాను, నేను ఏమనుకుంటున్నాను అనే చోట నుంచి మొదలవుతుంది. ఇదే మాట గాంధీ గారు చెప్పారు, దలైలామా చెప్పారు. ఇప్పుడు ఎంతోమంది యోగులు చెప్పింది ఏంటంటే, నీ ఆలోచనే నీ ఆలోచనలు మాటల నుంచి బయటకు వస్తాయంట. మాటలు చేష్టలుగా మారుతాయి. నీ మాటలే నీ క్రియలు, నీ క్రియలే నీ అలవాట్లు. నువ్వు రోజు మనం ప్రతిరోజు ఒక పని చేస్తున్నాం, అదొక అలవాటు అయిపోతుంది మనకి. ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒక ధ్యానం అలవాటుగా మారుతుంది. నాకు ధ్యానం కుదరట్లేదు అంటే ఇంకా అలవాటు అవ్వలేదు, అది ప్రతిరోజు చెయ్యట్లేదని. ప్రతిరోజు ఎందుకు చేయట్లేదంటే నీ మాటలు, నీ వ్యవహారంలో అది లేదని. నీ వ్యవహారంలో ఎందుకు లేదంటే ఆలోచనలో స్థిరం లేదని దాని మీద. అలాగే చదువు, అలాగే పని, దేంట్లో అయినా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఏంటంటే ఆలోచన మొట్టమొదటిది. అందుకే రామ్తా గురువు గారు ఏమంటారంటే, నీ ఆలోచనే భగవంతుడు. ఇక్కడ భగవంతుడు ఎవడు? భగవంతుడు అనేది నీ ఆలోచన. తత్వం అనేది నీ ఆలోచన. నీ ఆలోచనే భగవంతుడు. నువ్వు మరి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావో అలాంటి సృష్టీకరణని నువ్వు పొందుతున్నావు. మరి నీ సృష్టి ఇట్లా వద్దు అనుకుంటే నీ చేతుల్లోనే ఉంది, నీ సృష్టి ఇలా కావాలి అనుకున్నా నీ చేతిలో ఉంది. యథా దృష్టి తదా సృష్టి. అందుకనే లోపాలు దృష్టిలో ఉంటాయి కానీ సృష్టిలో లేవు అని చెప్పేశారు. అంటే చైతన్యము శక్తి మారేదేం లేదు, ప్రకృతి మారేదేం లేదు, నీ దృష్టి మాత్రం. ఇప్పుడు ఇది ఎండ అనుకుంటే ఎండ, ఈ ఎండలో చక్కటి ఇంత అద్భుతమైన ప్రదేశంలో ఫ్యానులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బయట పరిస్థితి కంటే మనం చాలా బాగున్నాము అంటే బాగున్నాం. ఛత్తీస్గఢ్లో చూసుకుంటే నాకు ఒక ఎండ కాదు, మా ఎండలు చూసుకుంటే 40 డిగ్రీలు పైన ఎండలో మేము తిరుగుతున్నాం కాబట్టి నాకు ఇది మామూలుగానే అనిపించింది. ఎండ అని అంటుంటే ఎండగా ఉందా అని నేను అనుకుంటున్నాను. అంటే చూడు, నా దృష్టి బట్టి ఇక్కడ నాకు అర్థమైందా? కాబట్టి ఆలోచన, ఆయన ఏమన్నాడు, మీ ఆలోచనేనయ్యా, నేను అలా అనుకున్నాను అన్నాడు. ఆయన తన తరపు నుంచి చెప్పాడు. అది వివేకానందుడు ఏమైనా క్లారిటీ ఇచ్చారంటే, మనం ఎలాంటి ఆలోచనలు ఎలా అనుకుంటూ ఉంటామో మనకి అలాగే జరుగుతుందని ఆయన చెప్తున్నాడయ్యా అని చెప్పారు. ఫస్ట్ మరి మీరు తింటాం ఏంటంటే, ఆయన జనరల్గా ఆయన చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయన రోజుకు ఒక పుల్క ఒక గ్లాస్ పాలు తాగేవాళ్ళంట. ఆయనతో తిరిగే వాళ్ళు చెప్తే, బుధవారం బాబా 400 సంవత్సరాలు ఉండే ఆయన ఒక పుల్క, వాళ్ళ పుల్కలు ఇలా బొగ్గుల మీద కాల్చి తింటారు. దాంట్లో నూనె ఏముండదు, గోధుమ రొట్టెల్ని ఇట్లా బొగ్గుల మీద కాల్చి ఒక గ్లాస్ పాలు తాగేవాళ్ళంట. సో ఆయన ఎప్పుడూ ఒకటే మాట అనేవాళ్ళంట, ఆహారము నియంత్రిస్తే మనసు నియంత్రింపబడుతుంది అనేవాడంట. ఆహారము నియంత్రిస్తే మనసు నియంత్రింపబడుతుంది, మనసు నియంత్రించగలిగితే వాడు యోగి అయిపోతాడు. ఇంకేముంది, ఉన్నదల్లా మనసే కదా మధ్యలో.
ఈ శరీరానికి ఈ ఆత్మకి మధ్యలో ఇది శరీరం అనుకున్నాం అనుకో, ఇది ఆత్మ, ఇది పరమాత్మ, ఇది పక్కన ఉంటుంది. అందుకే ఈ 5 ఫిగర్స్ కాన్సెప్ట్లోనే మొత్తం మన జీవిత సత్యం దాగుందండి. నాకు తెలిసి నేను ఇన్నేళ్ల నుంచి ఆధ్యాత్మికత అనేది దాన్ని ఎంత కుదిరితే అంత ఇంకా దీని లోతులు తెలుసుకుంటూనే ఉన్నాను. తెలుసుకుంటున్నంత వరకు ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. పరమాత్మ ఇది లేనిదే ఏమన్నా జరుగుతుందా? ఈ ఫింగర్, ఈ ఈ ఈ వేలు లేనిదే ఏది జరగదు. ఇది పరమాత్మ. అంటే పరమాత్మ లేనిదే ఈ సృష్టిలో ఏది జరగదు. ఈ 4 వ్యవహారాలు వేస్ట్. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ఉన్నాయంటే ఉన్నాయి. ఇవి నిజమా అంటే నిజం. శరీరం కనిపిస్తుంది, కనిపించినవి కూడా నిజమే. ఎందుకంటే ఈ శరీరం కదులుతోందంటే ఇంకో శక్తి ఏదో ఉంది, అంతా నిజమే. పరమాత్మ కనిపించడు, కానీ ఇది లేదే కనిపించడు కాబట్టి ఇది అబద్ధమా అనుకుంటే లేదు. ఎందుకంటే ఈ వేలు లేదే ఈ 4 వ్యర్థంగా కనిపిస్తాయి. ఈ సృష్టి లేదు ఇది లేదే. ఇవి ఉన్నా ఈ వేలు తీసేస్తే వేస్ట్. ఈ 4 మనం చేయగలిగింది ఏం లేదు. పట్టుకోలేము, తినలేము, పెట్టలేము, ఏం చేయలేము. ఇది ఉంటే అన్నిటికీ వన్యం వస్తుంది. కాబట్టి ఈ 5 మనం సాధించగలిగితే, జన్మ తీసుకున్నందుకు, ఆధ్యాత్మికత అనే మాట మన జీవితంలో ఎంటర్ అయినందుకు, వచ్చినందుకు, మన జీవితంలోకి ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువాలిటీ, ధ్యానం, ధ్యాతృదేయ రూప ధర్మ అధర్మ వివర్జిత అంటాం కదా. ఆ ధ్యానం అనే మాట వచ్చింది అంటే మిగతావన్నీ స్టార్ట్ అయిపోతాయి. ధర్మ అధర్మాలని విడగా తీసి చూడగలిగేది కూడా ధ్యానం ఉంటేనే చూడగలం. అయితే ధ్యానం అనే శబ్దం, ఒక్క శబ్దం వెనకాల బోళ్ళంత పెద్ద రైలు పెట్టి లాంటిది. అది ఇంజన్, ధ్యానం ఇంజన్. దీని వెనకాల బోళ్ళని బోగీలు ఉన్నాయి. ఆ బోగీలన్నీ మనతో వస్తూ ఉంటాయి ధ్యానం చేస్తూ ఉంటే. ధ్యానం చేసామనుకో శక్తి వస్తుంది. శక్తి వస్తే జ్ఞానం అర్థమవుతుంది. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ సమస్త భూతేషు అంటే భూమి మీద ఉండేది అంతా కూడా సర్వభూతేషు, ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టి, భూమి మీద జీవజాలం అంతా కూడా యాదేవి, ఓ దేవి, సర్వభూతేషు, ఈ సమస్త సృష్టి మీద, భూమి మీద ఉన్న సమస్తం కూడా శక్తి రూపేణ సంస్థిత. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. శక్తి అనే పేరుతో నడిపించబడుతోంది అంటే ఇక్కడ దేహం గురించి మాట్లాడట్లేదు. దేహం కాదు ఇక్కడ. కుక్కకి దేహం ఉంది, చీమకి దేహం ఉంది, మనిషికి దేహం ఉంది. దేహం ఎవరికి లేదు? పక్షికి ఉంది. దేహం అందరికీ ఉంది. అలా వేరు వేరు దేహాలు ఉన్నాయి, వేరు వేరు రూపాలు ఉన్నాయి, వేరు వేరు వ్యవహారాలు ఉన్నాయి, వేరు వేరు జీవన శైలి ఉంది. అన్నీ వేరు కనిపిస్తున్నాయి. కానీ ఏ దేవి అమ్మ నువ్వు ఏ రకంగా కనిపిస్తున్నావు అంటే సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను శక్తి రూపంగా నువ్వు అందరిలో సంస్థితంగా స్థిరముగా నిలిచి ఉన్నావు. ఆ శక్తిని దేవి అంటున్నారు. మన ఉపనిషత్తుల్లో, వేదాల్లో దేవి అంటే శక్తి, ఎనర్జీ. అందుకే ఆవిడకి ఒక పేరు ఏంటంటే మూల చైతన్య స్వరూపము అంటాం. ఆవిడ మూల శక్తి. అవునా? ఎంతమంది విన్నాం ఆ మాట? అమ్మవారిని ఏమంటాం మనం? అసలు ఆవిడ ఏంటి? మూల శక్తి, చైతన్య స్వరూపం ఆవిడ. స్వరూపం, తన రూపమే అది. ఆ రూపాన్ని ఆవిడ నాకు ఆ రోజు ధ్యానంలో చూపించింది, నేనిది అని. అప్పుడు ఆ రోజు ఫస్ట్ నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఇక్కడ మనం ఏమైనా తెలుసుకోవాలంటే మనకు రూపం కావాలి. ఇప్పుడు అమ్మని నేను ఒక రూపంతో చూడాలి కదా, చూస్తేనే ఆంటీని వెంటనే ఆవిడ రూపంలో నేను గుర్తుపట్టగలిగాను. ఇది బాహ్య రూపం. మనం బాహ్య రూపంలోంచి అంతర్దృష్టిని పెంచుకుని అంతర్రూపాన్ని చూడగలగటానికి ఈ చక్కటి ఆధ్యాత్మికమైన మార్గము మనకి పూజ, భక్తి, సాక్షాత్కారము
పొందటం వరకు మనని తీసుకెళ్తుంది. అందరూ ఈ మార్గం నుంచి వచ్చినాలే. అయితే బయట చూసి ఆగిపోదామా, అంతరార్థం కనుక్కుందామా అనేది మన చేతుల్లో, ఆ దృష్టి మనం నిలబెట్టుకోవాలి. సో ఆ మూల చైతన్య స్వరూపము ఏదైతే ఉందో, నేను లలితా సహస్రనామంలో నాకు చాలా అర్థమైంది ఏంటంటే, లలితా సహస్రనామం మొత్తం మనలోని కుండలిని శక్తి నుంచి సహస్ర స్థితి వరకు ఉన్న మన యొక్క జ్ఞానమే, మనమే. అదొక్కటి అర్థం చేసుకుంటూ అసలు కుదిరితే చూడండి, ఈ మధ్య దీని మీద మంచి రీసెర్చ్ జరుగుతుంది. లలితా సహస్రనామం యొక్క ప్రతి అర్థాన్ని యొక్క అంతరార్థం, ఆత్మస్వరూపమైన అంతరార్థం చాలామంది, నేను ఈ మధ్య చెక్ చేస్తే ఆ బుక్ కూడా ఒకటి వచ్చింది, దాని గురించి వెతుకుతున్నా ఎక్కడ దొరుకుతుందని. చక్కటి అంతరార్థంతో మనము ఆ స్థితి ఎలా ఉంది, మన లోపల ఎలా ఉంది, ఆ స్థితి మనలోంచి ఎలా చూడగలిగే దృష్టి ఏంటి అని చాలా బాగా చెప్పగలిగారు. మూలాధారం నుంచి మొదలయ్యి సహస్ర దళం నుంచి ఎలా అమృత వర్షినిగా మారుతుంది ఆవిడ, ఆ శక్తి ఏంటి. ఆవిడ అమ్మ అంటే శక్తి, ఎప్పుడూ గుర్తుంచుకోండి. అమ్మ అంటే శక్తి, దేవి అంటే శక్తి. ఆ శక్తి లేదే చైతన్యం యొక్క విస్తరణ జరగదు. కాబట్టి శక్తి మూలము అని పెట్టాడు, మూల చైతన్య శక్తి అని పెట్టారు ఆవిడకి పేరు. అర్థమవుతుందా? ఆ మూల చైతన్య శక్తిని మనము పొందగలగాలి. మరి డైరెక్ట్ పీజీ లెవెల్కి అందుకోగలమా? ఆ మూల చైతన్య శక్తిని పొందాలి అంటే మరి మనమేమో దేహంతో ఉన్నాం. ఇక్కడ చూసారా విచిత్రం ఏంటంటే, మనకి చిన్న దేహాన్ని చూపించి పెద్ద టార్గెట్ ఇచ్చారు. ఈ చిన్న దేహంతో ఏనుకేమో ఇంత పెద్ద దేహం ఇచ్చారు, బోలంత శక్తి ఇచ్చారు. మనకేమో చిన్న దేహం ఇచ్చారు. ఆ ఏనుగునైనా సింహాన్నైనా ఆ సాక్షాత్తు పరమశక్తినైనా అర్థం చేసుకుని పొందగలే అవకాశం ఈ దేహానికి ఒక్కదానికే ఉంది. ఈ దేహంతో అంత చేయగలం. అందుకనే దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన రథం, ఇది మన రీసెర్చ్కి ఇచ్చిన బుక్, అవకాశం. ఈ దేహం అనేది ఒక అవకాశం. దీన్ని చక్కగా ఉంచుకుని ఆ మూల చైతన్యాన్ని అర్థం చేసుకునే స్థితికి ఎదుగుతామా, దీన్ని పాడై చేసేసుకుని జన్మలు ఇంకో ఒక దేహం అండి, ఇంకో దేహం ఇవ్వండి, ఇంకో దేహం ఇవ్వండి అడుక్కుంటూ ఉందాం అనేది కూడా మన చేతుల్లోదే. మనం అనుకుంటేనే జరుగుతుంది అది కూడా. అంటే ఈ దేహంతో నేను సత్యాన్ని తెలుసుకోవాలి, మూల చైతన్యం యొక్క ఆ పరమశక్తిని అర్థం చేసుకోవాలి అనుకున్నామా కుదురుతుంది. లేదు, నేను ఈ దేహంతో ఇలాగే కంటిన్యూ అయిపోతాను, దీని అవకాశం వచ్చింది, ఈ క్లాస్ తప్పి మళ్ళీ ఇదే క్లాస్ చదువుతా, మళ్ళీ తప్పి ఇదే క్లాస్ చదువుతానన్నా మన ఇష్టమే. యథా దృష్టి తదా సృష్టి. కాబట్టి మనము ఈ 5 వేలలో దేహం ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడో శక్తిని ఆరాధిద్దాం అనుకుంటున్నాం, అసలు నీ దేహంలో శక్తి ఎక్కడుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ శక్తి అయితే మనము అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నాము, ఏ శక్తి అయితే మూల చైతన్య శక్తి అంటున్నాము, ఏ శక్తి అయితే త్రిశక్తి రూపంలో ఉందంటున్నాము, ఏ శక్తి అయితే సర్వాంతరి భూమి మీద వ్యాపించి ఉందంటున్నామో, ఆ శక్తి అంతా కూడా మన దేహంలో ఈ వెంట్రుక నుంచి కాలు వరకు ఉంది. అందుకనే పూర్ణమద పూర్ణమిదం. నువ్వు ఆ పూర్ణత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పూర్ణత్వం అంతా కూడా ఈ పూర్ణంలో ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణస్య యవచ. ఓకే, ఈ సృష్టి మొత్తం తిరిగి నువ్వు అర్థం చేసుకునే బదులు మనకు ఒక అవకాశం ఇచ్చారు మాస్టర్స్. నీకు ఇంత చిన్న దేహం, నాకు ఒక రోజు క్వశ్చన్ వచ్చింది, ఇంత చిన్న దేహం అంత పెద్ద టాస్క్, చచ్చిపోతున్నాం జన్మల నుంచి దీని గురించి. నేను నా ధ్యానంలోకి వచ్చాక నాకు కొన్ని 100 జన్మలు చూసుకున్నా. ఎన్నో జన్మల నుంచి ఈ జ్ఞానాన్ని, మూలం ఏంటి, సృష్టి యొక్క మూల చైతన్యంలో ఆ ఏకత్వం, ఆ నిర్వాణ స్థితి, అసలు అదేంటి. ఆదిశంకరాచార్యులది మనకి నిర్వాణ శతకం ఉంది కదా, ఎంతమందికి తెలుసు?
ఆది శంకరాచార్య నిర్వాణ శతకం, అది వినాలండి. చిన్నది. ఆది శంకరాచార్యులు సత్యాన్ని ఎంత బాగా చెప్పారు అంటే, ఒక 6 ఏళ్ళకు బాబు, ఆయనకు అప్పుడు 6 7 ఏళ్ళు, అంతటి కుర్రాడు నువ్వు ఎవరివి అని అడిగితే ఆయన ఒక పద్యం చెప్తాడు. నేను దేహాన్ని, మనసుని, బుద్ధిని కాదు, నేను పంచభూతాలని కాదు, నేను ఆత్మని కాదు, నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, నేను ఈ కనిపించే బుద్ధిని కాదు, ఈ కనిపించని దాన్ని కాదు, నేను స్వచ్ఛమైన ఎరుకని అని చెప్తాడు. అది ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? నేను ఒక ఎరుకని. అదే మాట లలిత శాస్త్రంలో మీకు టచ్ అవుతుంది. నేను ఇవేవి కాదు 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 మరెవరివి, నేను పరమ చైతన్య మూల స్వరూపాన్ని అంటుందంటే ఏం లేదు, నేను ఒక శక్తిని. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మరి మనం ఏ లెవెల్లో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? నాకు అప్పుడు అనిపించింది, దీన్ని ఎలా అర్థం చేసుకోగలరు అంటే ఈ దేహంతోనే. అందుకనే సమస్త కోట జీవరాశులు యందు మానవ జన్మ ఉన్నతమైంది అన్నారు ఆది శంకరాచార్య. ఇన్ని కోట్ల జీవులు ఉన్నాయి. ఇన్ని జీవుల కంటే మానవ జీవితానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? ఏంటి దాని గొప్పతనం అంటే, ఏంటి గొప్పతనం అంటే, దీనికి నేను నా క్లాసుల్లో నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను, రియల్దే. మనము మహాభారతాన్ని, అక్కడ జరుగుతున్న మహాభారతాన్ని ఎవరు రాశారండి? దాన్ని ఎప్పటికప్పుడు వినాయకుడు రాశాడు. చెప్పింది ఎవరు? వేదవ్యాసుడు. వేదవ్యాసులు వారు చాలా బిజీగా ఒక స్టోరీలో చెప్పుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. అక్కడ మహాభారతం జరుగుతుంది. ఆ మహాభారత యుద్ధంలో ఎన్నో విషయాలు, ఘట్టాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఈయనేమో ఎప్పటికప్పుడు డీకోడ్ చేయాలి కదా రేపు ఎక్కించాలంటే. సరే, ఆయన గబగబా రథంలో ఇటు అటు తిరుగుతుంటే ఆయన తిరుగుతున్న ఆ రథం యొక్క కంపనకి అక్కడ ఒక చిన్న పేడ పురుగు లాంటిది ఉంటుంది. అదో కంగారు పడిపోతుందంట. ఏదో పెద్దది వచ్చేస్తుంది, నన్ను నేను కాపాడుకోవాలి, ఏదో ప్రమాదం వస్తుంది, అంతే కదా. ఒక చిన్న పురుగుకి ఆ రథం వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చే ఆ ధ్వని చాలా పెద్దదే. అది తెగ పరిగెత్తేస్తుందంట. ఈయన చూశాడు, అది వేదవాసులు వారి కంట పడింది. నేను పరిగెడుతున్నానంటే అక్కడ ఏవో జరుగుతున్నాయి, నేను కంగారు పడుతున్నాను, అంటే ఏదో చేసుకుంటా వెళ్తున్నా. నువ్వు ఇదెందుకు కంగారు పడుతుంది? దీనికి అంత పెద్ద రాజకార్యాలు ఏమున్నాయి అని ఆపి రథాన్ని ఆ పురుగుని అడిగారంట. ఆ పురుగు, మహారాజా నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నీకేం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు నీకేమంత పనులు ఉన్నాయి, నువ్వెందుకు పరిగెడుతున్నావు అని అటు ఇటు పరిగెత్తేస్తుందంట. ఆ పురుగు మహారాజు నాయన స్వామీజీ నీకు మృత్యు ఉందా అన్నట్ట. ఉంది అన్నాడు. నాకు ఉంది. నీకు సంసారం ఉందా అన్నారంట. ఆ పురుగు అడిగిందంట ఎవరిని? వేదవ్యాసులు వారిని. నీకు సంసారం ఉందా? మాకు ఉంది. నువ్వెలా పిల్లల్ని కంటున్నావు? నేను కంటున్నా. నీకు ఇల్లుంది, నాకు ఇల్లుంది. నువ్వు తింటున్నావు, నేను తింటున్నా. నువ్వు బతుకున్నావు, నేను బతుకున్నా. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు. నేను చేసేవన్నీ నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేవన్నీ నేను చేస్తున్నావు. మరి నేను కంగారు పడతాను, తప్పేంటి అన్నట్టు. నువ్వు చేసేవన్నీ నేను చేస్తున్నా. నేను పిల్లల్ని కంటున్నా, నేను వాటిని పెంచి పోషిస్తున్నాను. నాకు ఇల్లుంది, నేను తింటున్నాను, నేను ఏదో తెచ్చుకుంటున్నాను, పడుకుంటున్నా, లేస్తున్నా, అన్నీ చేస్తున్నా. మన ఇద్దరికి తేడా ఏంటి అన్నట్టు. ఇప్పుడు నేను ఎందుకు కంగారు పడకూడదు చెప్పు? నువ్వే పడాలా? నేను పడతాను, నాకు మరణ భయం ఉంది అందంట. అప్పుడు వేదవ్యాసుల వారికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. కరెక్టే కదా, అందరం ఒప్పుకుంటాం, కరెక్టే కదా, మరి నాకు దానికి తేడా ఏంటి అన్నప్పుడు ఆయనకి అసలు విషయం అర్థమైందంట. ఏంటంటే తను చేసేవన్నీ నేను చేస్తున్నప్పుడు అసలు నాకు ఈ మానవ జన్మ ఇవ్వడమే అనవసరం. పురుగుగా పుట్టి ఇవన్నీ చేయొచ్చు, సంసార సుఖము చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అది నేను ఒకటే, అన్ని పాత్రల్లోనూ ఒకటే, ఎక్కడా తేడా లేదు. అలాంటప్పుడు ఒక పురుగు జన్మే తీసేసుకుంటే అయిపోయింది కదా. ఇంత మానవ జన్మ అని పెద్ద టైటిల్ వేసుకుంటాం ఎందుకు, అనుకుంటాం ఎందుకు? నేను మానవుడిని అన్ని గెలిచాను, అది చేసే ఇది చేశానని. బహుశా ఈ మానవ జన్మ యొక్క పర్పస్
వేరై ఉంటుంది అని ఆయనకు అప్పుడు డౌట్ వచ్చిందంట. ఏంటి ఆ వేరు అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒక పురుగు మాధవుడిగా మారలేదు, కానీ ఒక మనిషి మాధవుడిగా మారగలడు. నరుడు నారాయణుడు అవ్వగలడు, మనిషి మాధవుడిగా మారగలడు. ఈ దేహము ఆ మాధవుడిగా మారటానికి కావాల్సినది పొందించడానికి ట్రైనింగ్ తీసుకెళ్ళగలిగే వెహికల్ ఈ దేహానికే కుదురుతుంది తప్ప వాటికి కుదరదు. అందుకే మానవుడు ఇంపార్టెంట్. ఆ ఒక్కదానికే ఇంపార్టెంట్. మనమేం గొప్ప కాదు. పాము కంటే మనమే వీక్. చీమ కుట్టినా అబ్బా అని పరిగెడతాము, ఒక పురుగు కుడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అవునా? అంటే ఇతర జీవరాశులు మనని ఇంత ముట్టుకుంటేనే కందిపోయే ఈ శరీరానికి మటుకే ఆ మహాయోగత్వాన్ని మాధవుడుగా మారగలిగే ఆ యోగ రహస్యాన్ని సాధించగలిగే శక్తి ఈ దేహంలో ఉంది. ఈ దేహం ఆ పని చేయగలదు. అందుకని మనకి ఈ అద్భుతమైన దేహం ఇవ్వబడింది. మరి ఆ మాధవుడు ఆ గోపాలుడుగా, గోవిందుడుగా అలాంటి స్థితిని పొందటానికి మన సాధన ఏంటి? మరి అలా ఎలా పొందగలం అంటే మళ్ళీ మనం ఆ శక్తి దగ్గరకు రావాల్సిందే. మూల చైతన్య శక్తి. మూల చైతన్య శక్తి నుంచి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ మూల చైతన్య శక్తిని అర్థం చేసుకోవాలంటే అది శక్తి అనే మాట అర్థం అవ్వాలి మనకి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఈ మాటలు ఏముంటే నా మాటలు బయటకు వస్తాయి? శక్తి ఉంటే వస్తాయి. మీరు వినగలగాలి అన్నా మీలో ఏముంటే వినగలరు? మీరు అన్నం ఉండాలనుకో ఏం కావాలి? ఓకే. ఏదన్నా ఇతరులకు సహాయం చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? ఎవరన్నా సహాయం నాకంత శక్తి లేదు నాయన అంటారు, అవునా? అంటారు కదా, నాకంత శక్తి లేదు నాయన. ఆ శక్తి ధనం రూపంలో కనిపించవచ్చు, వస్తు రూపంలో కనిపించదు, కానీ శక్తే అది, అంతే కదా. అన్నీ కూడా శక్తే. మనం అర్థం చేసుకోవాలి అంటే అందుకనే వస్తువు ఈ కనిపించేది మాయా అంటాము. ఎందుకు మాయా అంటున్నా అంటే ఈ మాయ వెనకాల మూలం శక్తి కాబట్టి. వస్తువుగా పదార్థంగా కనిపించే ప్రతిదీ కూడా శక్తి యొక్క ప్రకంపనలతో చేయించబడినవి. కాబట్టి మన దృష్టి శక్తి వైపు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఇదొక సైన్స్. శాస్త్రం అని ఎక్కడైతే చెప్తున్నామో అక్కడ ఖచ్చితంగా మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఖచ్చితమైన విషయాలు పెట్టబడ్డాయి. ఈశావాసం ఇదం సర్వం. మన ఫస్ట్ ఉపనిషత్తు ఏంటంటే ఈశా ఉపనిషత్తు. ఈశా ఉపనిషత్తు తీస్తే ఈశా ఫస్ట్ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు చదివితే అంతా కూడా ఆధ్యాత్మికమైన అద్వైత సిద్ధాంతాన్ని చెప్తారు. ఈశా అంటే శివం, ఈశావాసం అదే సర్వం, మొత్తం ఉన్నదంతా ఈశమే అంటాడు, శివమయం అంటాడు ఆయన ఆ యోగులు. అది అర్థం చేసుకోవాలని కావాల్సిన శక్తి కావాలి కదా. ఉపనిషత్తులు అర్థం చేసుకోవాలన్నా, భగవద్గీత అర్థం చేసుకోవాలన్నా, ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోవాలన్నా మన లోపల ఏం కావాలి? శక్తి. ఆ శక్తి ప్రధానమైనది కుండలిని శక్తి అని మన బాడీలో మూల చైతన్య శక్తిగా, కుండలిని శక్తిగా పెట్టబడింది. ఇప్పుడు చెప్పండి, శక్తి మనలో ఉందా? ఎలా ఉంది? కుండలిని శక్తిగా. మన అంటారు కదా, చుట్టుకున్న పాములాగా, చుట్టుకున్న సర్పంలాగా లోపల మూలాధార స్థితి కింద చక్కగా శక్తి రూపంలో ఉంది. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాం భుజారుడ సుధాసారాభి వర్షిణి. దేని గురించి చెప్పారు? ఆ మూల చక్రంలోని మూలాధార స్థితిలోని కుండలిని శక్తి నుంచి ఈ శక్తి ఈ 3 గ్రంథులు
6 చక్రాలు దాటి సహస్ర స్థితికి వచ్చి సుధాసారాభి వర్షిణిగా పొందే ఆ జ్ఞానాన్ని లలితా శాస్త్రంలో మనకు చెప్పబడింది. ఆ మూలాధారైక స్థితిలో ఎప్పుడైతే శక్తి యొక్క విస్ఫోటనం జరుగుతుందో, అది ఎలా జరుగుతుందో దీని తర్వాత చెప్తాను. మూలాధార స్థితిలోని శక్తి యొక్క విస్ఫోటనం జరుగుతుందో బ్రహ్మగ్రంథి విభేదిని. అది బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథిలో ఏముంటాయి తెలుసా? మన పూర్వజన్మ కర్మల యొక్క చిట్టా ఉంటుంది. ఆ బ్రహ్మగ్రంథి విభేదిని దాన్ని విభేదించగలుగుతుంది. అది శక్తి యొక్క ఆవాహన, శక్తిని మనలో లేపగలిగితే, నిద్ర లేపగలిగితే కుండలిని శక్తి జాగృతం అంటారు దీన్ని. దీన్ని జాగృత చేయగలిగితే, అంటే అప్పటివరకు జాగృతంలో లేదు. అది మనకు అవస్థలు తెలుసు కదా, జాగృత, స్వప్న, సుషుప్న అవస్థ. దాని తర్వాత తుర్యాతీత స్థితి ఉంది. ఆ జాగృత స్థితిలో కూడా లేదంట కుండలిని. ఆ శక్తిని జగ అంటే లేపగలగటం, జాగృతి చేయగలగంటే లేపటం. దాన్ని లేపగలిగితే, లేపితే ఏమవుతుంది అని చెప్పారు. ఏమవుతుందంట? బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మ అంటే పుట్టుక. ఈ పుట్టుక, చావు, పుట్టుకల చిట్టాలు ఉంటాయి కదా. ఎన్ని జన్మల నుంచి ఆత్మ ప్రయాణము ఎవరికి తెలుసు? ఎన్ని జన్మలు ఏం కర్మలు చేశామో ఎవరికి తెలుసు? కర్మలు ఎలా ఉంటాయో కూడా తెలియని చిన్న పిల్లలమ్మ. మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతల ద్వారా ఎన్నో కర్మలు చేస్తున్నాం. ఎంతోమందిని తిట్టాం, ఎంతోమందిని అనవసరంగా జారేసావు నోరు. అవన్నీ మరి ఎవరి చిట్టావా అంటే కదా ఆ కర్మలు. తెలిసి తెలియక ఎంతోమందికి ఈ చేతులతో, ఈ దేహంతో తప్పులు చేశాం. ఓకే, తెలిసి తెలియక చేసిన, తెలిసినా తెలియకపోయినా విషం తాగితే అది విషమే. అర్థమైందా? పత్రికారు అంటారు, తెలియక విషం తీసుకుంటే నువ్వు చచ్చిపోతావు, తెలిసి విషం తీసుకున్నా చచ్చిపోతావు. కానీ ఇది అజ్ఞానము, అది పాపము. తేడా ఒకటే. ఒకటి అజ్ఞానంతో చేసావు అయినా చచ్చిపోయావు. పాపము తెలిసి చేసావంటే అది పాపం. ఇప్పుడు నేను తెలిసి, కర్మ సిద్ధాంతం తెలిసి ఏ ఇతర వ్యక్తుల్ని మాటల ద్వారా కించపరచకూడదు అని తెలిసి నేను కించపరిస్తే అది పాపం. తెలియక చేశాను. కొన్ని జన్మలు మనం తెలియకే చేస్తాము, అది అజ్ఞానం. అజ్ఞానానికి దెబ్బలు ఉంటాయి తప్ప చిన్న దెబ్బలు ఉంటాయి. పాపం చేస్తే ప్రక్షాళన చేసేంత వరకు వదలదు. ప్రక్షాళన అంటే దాన్ని అనుభవపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఇస్తారు జడ్జిమెంట్. ఎదురునాన్న తీసుకొని మిగతా దానికి తిట్టి వదులుతారు, ఇంకోసారి తప్పు చేయొద్దు అని. శిక్షలో తేడాలు. ఆ సబ్జెక్ట్ని కర్మ సిద్ధాంతం అంటాం మనం. ఓకే, సో ఈ బ్రహ్మ గ్రంథిలో ఏముంటాయి అంటే మన జన్మల పుట్టుకలోని కర్మ సంబంధమైనవన్నీ కూడా మూలాధార చక్రం యొక్క కొంచెం దగ్గరగా మూల ఆధారము. మూలాధారం అంటే మూలమైన ఆధారము. మూల చైతన్య శక్తి మూలమైన ఆధారం దగ్గరే ఉంటుంది కదా. అందుకనే అక్కడ ఆవిడ కుండలిని రూపంలో ఉందంట. కుండలిని శక్తి రూపంలో ఉంది. ఆ శక్తిని జాగృతి చేస్తే మనము ఫస్ట్ ఎక్కడ బయటపడతాము అంటే జన్మల యొక్క కర్మల నుంచి బయటపడగలం. శక్తి జాగరణ జరిగితే అది మనకి జరిగేది. అందుకే శక్తి కావాలి, శక్తిని పొందగలగాలి. ఎలా పొందుదాం అనేది ఇవాళ మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మూలాధార నుంచి శక్తి బ్రహ్మగ్రంథం నుంచి విభేదపడిందో తర్వాత స్వ అధిష్టానం అంటే సెకండ్ చక్ర అంటాము. కింద నుంచి మనం మనము దాన్ని పొందగలిగేది. కోరికలతో ఎమోషనల్ బాడీ అంటాం. మనసు, కోరికలు అన్నీ కూడా స్వాధిష్టాన చక్రానికి సంబంధం. స్వాధిష్టాన చక్రంలో ఏమవుతుంది అంటే మనము మన కోరికలని తీర్చుకునేది. కోరికలు ఉండాలి, అదే కోరిక తప్పు కాదు. వాళ్ళ కోరిక ఉంటేనే మనం ఇక్కడి వరకు ఎదగలిగాం. కాబట్టి మన శరీరంలో పూర్ణంగా పెట్టబడిన అన్నీ కూడా మంచిగా పెట్టబడ్డాయి. కోరిక లేకపోతే వైరాగ్యం వచ్చేస్తుంది, ఎదగలేరు.
ఏంటిది అనుకుంటే మనిషి ఎదగలేడు. తపన ఉండాలి, ఆ కోరిక ఉండాలి, నేను ఎదగాలి. అమ్మవారు అక్కడ ఎందుకు అలా చెప్పారు, లేకపోతే ఆ మహాయోగి ఎందుకు ఆ మాట అన్నారు, హనుమంతుల వారు గుండెలు తీసి రాముల వారిని ఎందుకు చూపించారు, దాని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, ఎదగలగాలి. ఆ కోరిక ఉండాలి మనకి. అప్పుడే ఆ కోరిక మనని సహస్ర స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి కోరిక ఉండాలి, కోరికలు ఉండకూడదంటే తప్పు, కోరికలు ఉండాలి, సరైన మార్గంలో వెళ్ళాలి. కాబట్టి మనకి బ్రహ్మగ్రంథిలో జన్మల నుంచి చేసిన కర్మలు అనేవి ఆ బ్రహ్మగ్రంథిలో ఈ శక్తి ఒక్కటే ఛేదించగలదు, ఇంకోటి లేదు మార్గం. శక్తి ఒక్కటే దాన్ని విభేదించగలదు. సో స్వాధిష్టాన చక్ర తర్వాత మణిపూర స్థితి దాటిన తర్వాత ఏం చెప్తున్నారంటే విష్ణు గ్రంథి విభేదిని అని చెప్పారు. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని అన్నారు. విష్ణు గ్రంథి అంటే ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు అని మనం 3 శబ్దాలు ఇక్కడ గ్రంథులుగా మనం విభేదించే టైంలో మనము అసలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మనకు కనిపించేది, మనం అంతర్దృష్టితో దాన్ని అర్థం చేసుకునేది ఏంటి డిఫరెన్స్, అది తెలుసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. శక్తి మనమే, బ్రహ్మ మనమే, విష్ణువు మనమే, శివము మనమే, అంత మనదే చరిత్ర. అయితే చిన్న స్టోరీలో చెప్పుకుంటే అసలు ఇది ఎందుకు బయటకు వచ్చిందో చెప్తాను. మూల చైతన్య నిర్గుణ స్వరూపానికి ఒక కదలిక వచ్చింది, నేనేంటి అని. అందరికీ ఒకటే ప్రశ్న, నేనేంటి? మరి ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరు లేరు, మొత్తం నా చుట్టూ ఎవ్వరు లేరు, ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు నేను తెలుస్తానా? ఖచ్చితంగా తెలియదు. తనకి ఏదైతే ఆ శక్తికి ఒక ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన రూపం సాక్షాత్తు మనం. అర్థమవుతుందా? కొంచెం కాంప్లికేటెడ్గా ఉందేమో నాకు తెలియదు, అర్థమవుతుందనే భావిస్తున్నా. అర్థం కాకపోతే డౌట్ ఇదేంటి అని అడగండి. ఓకే, సాక్షాత్తు ఒక మూల చైతన్యము శక్తి రూపంలో ఉంది. ఒక శక్తిని ఊహించుకుందాం, ఆ శక్తికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు, అందుకే అది నిర్గుణమయ్యింది. రంగు ఈ పంచేంద్రియాల యొక్క గుణం ఏదున్నా గుణం అవుతాయి. ఆవిడకి ఏమీ లేదు, ఆ శక్తికి ఏమీ లేదు. దాన్ని ఆవిడనుకో, ఆయన అనుకోండి, వస్తువు అనుకోండి, కాదనుకోండి, ఎందుకంటే అది ఒక చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. అది ఉంది అంటే ఉంది, చూపించు అంటే ఎవ్వరు చూపించలేరు, మానవ మాత్రం కాదు, దేవతలు కూడా చూపించలేరు. అది పొందవలసినది, అది ఓన్లీ పొందితే తెలిసేది తప్ప అనుభవ జ్ఞానంగా మాటల్లో వర్ణించలేని ఒక్క విషయం. అర్థమవుతుందా? ఆ విషయాన్ని మరి అర్థం చెయ్యాలి అంటే రూపం కావాలి కదా. ఏమీ లేని ఒక చైతన్యాన్ని ఒక కదిలికి వచ్చింది, దాంట్లో నేను ఎలా ఉంటాను, నేనేంటి, అది తెలుసుకోవాలి అంటే ఒక అర్థం కావాలి. అవునా? ఇప్పుడు నన్ను నేను చూడాలి, నా కళ్ళు నన్ను చూడగలవా? జనరల్గా ఆలోచన, మీ కళ్ళతో మీ మొహాన్ని ఎప్పుడైనా చూసుకున్నారా? ఏమీ లేకుండా, ఇంపాసిబుల్. ఈ కళ్ళు ఈ మొహాన్ని చూడలేవు. ఈ కళ్ళు మన ఒంటిలో 3 వంతుల భాగాలు చూడలేవు. మన కళ్ళున్నాయి, కేవలం కొంచెం చూడగలం. మన వెనకాల కనిపించదు, తల కనిపించదు, మన మొహం మనకు కనిపించదు. అందుకని మనం ఇలా చూస్తే పొట్ట కనిపిస్తుంది కాబట్టి ఈ పొట్టగా పెడుతున్నాం, ఏం తిందాం అని. ఇది తప్ప కనిపించట్లేదు కదా, మిగతా భాగాలేవి. అర్థమవుతుందా? అట్లాగే ఈ కళ్ళు తను చూడలేవు. మరి నన్ను నేను చూడాలి, నేను ఏ రూపంలో ఉంటానంటే నాకు ఎవరో కనిపించాలి. ఈ మేడం నేను రంగు ఎలా ఉన్నాను, నా కళ్ళు ఎలా ఉన్నాయి, నేను బారున్నానా పొట్టున్నానా, అది నాకు తెలియదు. ఇదే బారు అనుకుంటే లేదు, ఇదే పొట్ట లావా ఏది నాకు తెలియదు. ఒకటి నాకు కనిపిస్తే నేనేంటో నాకు అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమయ్యే ఆ నేనేంటి
అనే మాట నుంచే సృష్టి యొక్క ఆవిర్భావం అనేది మొదలైంది. హూ యామై అక్కడ మొదలైంది ఒక హూ యామై. అది పెద్ద స్థాయిలో మొదలైన విషయం. మనం ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తున్నాం నేను ఎవరిని అని. ఇది ఈ స్థాయి నుంచి అటుకెళ్తాయి, ఆవిడ అటు నుంచి ఇటుకు వస్తాయి. సృష్టి ఇదే, ఈ మధ్యలోదే ఈ కథ అంతా, మనకు జరుగుతున్న కథలన్నీ. సో అక్కడ ఒక చైతన్యంలో ఒక కథలికి వచ్చింది, నేనెవరిని, సృష్టి ఏంటి, ఈ సృష్టి ఎలా అనేది. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. శక్తి యొక్క విస్ఫోటం జరిగింది అన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏం లేదు, శక్తి యొక్క విస్ఫోటం జరిగింది, సృష్టి ఏర్పడింది అన్నారు. ఏమి యొక్క విస్ఫోటన? శక్తి. మళ్ళీ గుర్తుంచుకోండి, మనకి శక్తి ఈ మాట వాళ్ళ లాస్ట్ ఎండింగ్ వరకు వదలద్దు. శక్తి యొక్క విస్ఫోటన జరిగితే సృష్టి ఏర్పడింది అన్నారు. మన కథల ప్రకారం మన వర్షన్లో చెప్పుకుందాం. సైంటిఫిక్ వర్షన్స్ ఉన్నాయి, వెస్ట్రన్ వర్షన్స్ ఉన్నాయి. మన వర్షన్లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వబడింది. అక్కడ కంటే ఇక్కడ క్లారిటీగా మనకి మన భాషలో మనకి ఇచ్చారు. శక్తి యొక్క విస్ఫోటన జరిగి తనని తను చూసుకునే విధానంలో సృష్టి స్థితి లయ అనేది ఏర్పడింది. సృష్టి ఆవిర్భవించింది కదా. సృష్టి ఆవిర్భవిస్తే మరి సృష్టి అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఎలా కన్సిడర్ చేశారంటే సృష్టించబడింది, స్థితి లయ. మరి ఈ సృష్టి స్థితి లయ అనే ప్రాసెస్ మొదలైంది, వ్యవహారం మొదలైంది. అర్థమైందా? వ్యవహారం. ఈ వ్యవహారానికి కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. ఏదైతే సృష్టింపబడిందో అది బ్రహ్మముగా చెప్పబడింది. ఏదైతే ఏ స్థితిలో అయితే జరుగుతోందో అది విష్ణువుగా చెప్పబడింది. ఏదైతే లయమవుతోందో దాన్ని శివుడిగా చెప్పబడింది. శివుడు అంటే మళ్ళీ బోళ్ళని వర్షన్స్ ఉన్నాయి. రుద్రుడు, శివుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, ఆయన యొక్క తత్వాలన్నీ కూడా ఆయన యొక్క ఆ క్యారెక్టర్స్ బట్టి ఆ టైంలో పిలువబడేది. ఓకే, మూడుగానే చూసుకుందాం: సృష్టి, స్థితి, లయ. మరి సృష్టికి బ్రహ్మ అని పేరు పెట్టారు. బ్రహ్మ 4 వేదాలు. బ్రహ్మ అంటే ఏంటి? 4 వేదాలు, 4 మొహాలు. అంటే బ్రహ్మతత్వంగా మనం చెప్తున్నాం. సృష్టింపబడింది. వేద జ్ఞానం అంతా కూడా సృష్టి అంటారు. అందుకే ఆయన పేరు బ్రహ్మ. అందుకనే మన పేరేంటి? అసలు నువ్వేంటి అంటే అహం బ్రహ్మాస్మి. నువ్వేంటి? నీ స్థితి ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి. వేదాల్లో 4 వేదాలు 4 మాటలు చెప్పాయి. ప్రజ్ఞానం బ్రహ్మ ఒక వేదం. సర్వం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. నేను బ్రహ్మని, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అక్కడ ఏది బ్రహ్మము కాంతి లేదు. తత్వమసి. ఇంకో వేదం ఏం చెప్పింది? 4 వేదాలు 4 మాటలు చెప్పాయి. అంతా కూడా ఇదే మళ్ళీ కనెక్టెడ్. తత్వమసి అన్నారు చివరిది. అంటే ఏదైతే అదో అదే నువ్వు, ఏదైతే నువ్వు అదే ఇదంతా. కనిపించే దృశ్య ప్రపంచం అంతా తత్వమసి అన్నారు. అంటే అది ఇది నువ్వు వేరు కాదనేసారు. ఇదే అర్థం చేసుకోగలిగితే ఈ బ్రహ్మ తత్వాన్ని, ఈ 4 వేదాల యొక్క ఒక్కొక్క ముక్క చూడండి, మనకి ఎంత క్లియర్గా వడగొట్టి చిన్న చాక్లెట్లా చేసి ఇచ్చేశారు. వేదాలు అర్థం కావట్లేదు, ఉపనిషత్తులు అర్థం కావట్లేదు, గ్రంథాలు ఇవి అన్నీ వచ్చాయి, స్టోరీస్ పురాణాల వరకు వచ్చాయి. కానీ వేదాలు 4 వాక్యాల్లో చెప్పండి అని ఎవరినంటే ప్రజ్ఞానం బ్రహ్మ. నీ దగ్గర ప్రజ్ఞ ఉంటే నీకు బ్రహ్మ అర్థమవుతుంది, బ్రహ్మత్వం ఏంటో అర్థమవుతుంది. అంటే ప్రజ్ఞను సంపాదించాలి. ప్రజ్ఞ అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. జ్ఞానము ప్రాపంచికమైన జ్ఞానం ఉంది, ఉన్నతమైన జ్ఞానం ఉంది. ఈ ప్రపంచ జీవితం జీవించాలన్నా జ్ఞానం కావాలి. ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహారం చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, డబ్బులు కావాలి కదా. తప్పేముంది? డబ్బులు కావాలి, పెట్టారు కదా. కామక్రోధ ధర్మార్థ కామోక్షాలు, ఈ 4 కూడా ఈ భూమి మీద కావాల్సినవే అని మనం పెద్దవాళ్ళు ఋషులు చెప్పారు. కానీ తప్పు లేదు. కానీ ఇది ప్రాపంచికమైనది, మరి ఉన్నతమైనది. ప్రపంచకమైన దానికి
దానికి ఇంత ఉంటే మరి ఉన్నతమైన దానికి ఎంత ఉంటుంది చెప్పండి. ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఇన్ని పరీక్షలు జరుగుతున్నాయి, మరి అక్కడ పాస్ అవ్వాలంటే ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి మనకి. ఇది పరీక్షల్లోకి ఎంటర్ అయిపోయాం, స్కూల్లోకి వచ్చేసాము, భూమి అనే పాఠశాలలోకి వచ్చాము. అయితే ఈ సృష్టి యొక్క బ్రహ్మతత్వం ఏదైతే బ్రహ్మగా మనము సృష్టి యొక్క సృష్టి జరిగింది, అది బ్రహ్మ అనుకున్నాము. ఆ బ్రహ్మతత్వము తన ఏం చెప్తోందంటే అహం బ్రహ్మాస్మి. అయితే ఆ బ్రహ్మతత్వానికి బ్రహ్మకి అర్ధనారీశ్వర్ బ్రహ్మ యొక్క శక్తి ఎవరండి? సరస్వతి. అవునా? బ్రహ్మ యొక్క పార్ట్నర్ ఎవరు? సరస్వతి. ఇక్కడ చూడండి, వ్యక్తులుగా చూడద్దు, వ్యక్తులుగా చూడద్దు. బ్రహ్మ అంటే సృష్టి యొక్క మూలము, సృష్టింపబడుతోంది. కాబట్టి మనలో సృష్టి జరగాలి అంటే పక్కన సరస్వతీదేవి ఎవరికి ప్రతీక? అంత శక్తి ఎవరికి ప్రతీక? జ్ఞానం. ఈ శక్తి జ్ఞానశక్తి, అందుకే జ్ఞానశక్తి అంటాం మనం. లలితాశాస్త్రంలో జ్ఞానశక్తి స్వరూపం వస్తుంది కదా, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సో ఆ జ్ఞానం యొక్క స్వరూపము బ్రహ్మకిచ్చారు, పక్కన సరస్వతికి. ఎందుకు? సృష్టి బ్రహ్మతత్వాన్ని సృష్టింప చేయాలంటే నీకు జ్ఞానం యొక్క సహకారము కావాలి. నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? జ్ఞానంతో ఉండాలి. సరస్వతి యొక్క కరుణ కావాలి. అర్థమైందా? నీ సృష్టి బాగుండాలి, మన జీవితం బాగుండాలి, నా ఆలోచన బాగుండాలి, నా చేష్టలు బాగుండాలి. నేను ఒకటేదో చేస్తున్నాను, ఇప్పుడు వంట చేస్తున్నా, అది సృష్టించడమేగా, అది సృష్టిగా. అవునా? నేను ఇల్లు సర్దుతున్నాను, ఒక అందమైన ఇల్లు కడుతున్నా, ఎవరు కడుతున్నారు? ఇంకోళ్ళు ఎవరు వచ్చి కడుతున్నారా? నువ్వే కట్టుకుంటున్నావు. అంటే నువ్వు సృష్టిస్తున్నావు, నువ్వు బ్రహ్మమయ్యావు. అక్కడ నీకు బ్రహ్మతో బ్రహ్మ జ్ఞానము కావాలి. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగింది ఎవరు? సరస్వతి. అర్థమైందా? అందుకనే మనము జ్ఞానవంతులం అవ్వాలి. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అంటే ఫస్ట్ మనకి జ్ఞానం కావాలి. ఇది ఓకే. సృష్టించాము, ఇల్లు కట్టాము, దాన్ని నడపాలిగా, శుభ్రం చేసుకోవాలి, బూజులు దొరపాలి, కరెంటు ఇది అది, దాని బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి. ప్రాపంచికంగా మాట్లాడుకుంటే ఒక ఇల్లు కడితే అయిపోయిందా? దాని మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది, చక్కగా మెయింటైన్ చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది ఎవరు? ఒక పేరు పెట్టాము, విష్ణువు అన్నాం. ఏమన్నా? విష్ణువు అన్నాం. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడండి? మనకి మన పిక్చర్లో విష్ణుమూర్తిని ఆలోచించండి. పాల సముద్రంలో శేషనాగు కింద చక్కగా ఇలా పడుకుంటారు. మనకి నాభిలో బ్రహ్మ కనిపిస్తూ ఉంటారు, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటారు. ఇదే కదా. దాని అంతరార్థం వెతకాలి. అది మనమే, మనదే, మన జీవితం, ఈ సృష్టి. ఎందుకు నేను చెప్పాను? పూర్ణమిద పూర్ణమదం. ఏదైతే అక్కడ పూర్ణంగా మనకి రకరకాలుగా కనిపిస్తోందో అదంతా ఎక్కడిది? మనలోనిదే. ఈ మనలోనిది ఆ మూల చైతన్యానికి వచ్చిన రిఫ్లెక్షన్ ఆలోచన వల్ల ఇది అక్కడ కనిపిస్తూ మొదలైంది. అర్థంలాగా నిన్ను నువ్వు చూసుకుంటాను. అందుకనే అది అద్వైతం, ఇది ద్వైతమైంది. అంటే నేను నన్ను చూడాలి అంటే నాకు ఇంకో సపోర్ట్ కావాలి. ద్వైతం అద్వైతం పుట్టిన విషయమే ఎందుకు పుట్టే? ద్వైతం లేదే అద్వైతం లేదు, అద్వైతం లేదే ద్వైతం లేదు. అద్వైతాన్ని అర్థం చేసుకోవాలంటే ద్వైతాన్ని గెలవాల్సిందే. అందుకనే సంసారంలో నిర్వాణం అనే మాట పెట్టారు. అర్థమైందా? సంసారం అనేది ద్వైతం. ఈ ద్వైతం నుంచే అద్వైతం అర్థమవుతుంది. ఒక పెద్ద మేడ మీద నేను కూర్చుని నాకు అన్నీ తెలుసు అంటే ఎలా తెలుసు? నీకు తెలిసింది ఎంత నీకు ఎలా తెలుసు? నువ్వు కరెక్ట్ అని నీకు ఎలా తెలుసు? నువ్వేంటి అని నీకు ఎలా తెలుసు? అంటే ఎవరో వచ్చి నాకు చెప్పాలి, నువ్వు కరెక్ట్ అమ్మా, ఇది తప్పమ్మా, ఇది గొప్ప అమ్మా అని ఎవరో చెప్తారు. ఆ చెప్పేది ద్వైతం. అర్థమవుతుందా? మన జీవితంలో మంచి కానీ చెడు కానీ, తప్పు కానీ ఒప్పు కానీ
నా జీవితంలో మంచి జరిగిందండి, నా జీవితంలో నాకు నచ్చలేదండి, నచ్చిందండి, ఇది తప్పండి, ఇది ఒప్పండి, ఇవన్నిటిని ఏమంటారంటే ద్వైతం. ఈ ద్వైతం ఎందుకుంది అంటే ఆ ద్వైతం నీలోని వేరు కాదు, నిన్ను చూపించడానికి వచ్చింది కాబట్టే. అది నీలో తప్పు చూపిస్తుంది, నీలో మంచి చూపిస్తుంది, నీలో రైట్ చూపిస్తుంది, రాంగ్ చూపిస్తుంది, లేకపోతే నీలో కరెక్ట్నెస్, నీలోని చెడు చూపిస్తుంది, నీలోని మంచి చూపిస్తున్నారు, వేరే వేరుగా వచ్చి చూపిస్తున్నారు. ఈ చూపించే వాళ్ళందరూ కూడా నా ద్వైతమే. ఈ ద్వైతాన్ని నేను కనుక అర్థం చేసుకుంటే, నా చుట్టుపక్కల ఉన్న నన్ను ఈ ద్వైతాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు నేను అద్వైతాన్ని అర్థం చేసుకోగలను, నేనేంటో అర్థం అవుతాను. కాబట్టి సృష్టి యొక్క నిర్మాణము అద్వైతము. ఈ అద్వైతాన్ని అర్థం చేసుకుంటాకి ద్వైతము వచ్చింది. సృష్టి ఏర్పడింది, రెండు వచ్చాయి. అప్పుడు నేను నువ్వు అనేది వచ్చింది. నువ్వు వల్ల నేను, నాన్న వల్ల నువ్వు అర్థమవుతాము. ఈ అర్థం చేసుకుంటలో మనం ఒకటి అని అర్థమవుతుంది. నాలో ఏంటి నేను అంటే మరి ద్వైతం కావాలి, నాకు ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు ఒకసారి ఒక మాట అంటారు. ఆదిశంకరాచార్యుల్ని తన 9 శిష్యులు ఉన్నారు కదా, అలలో ఒక ఆయన అడుగుతారు, శంకర నీవు అద్వైతాన్ని ఉడగొట్టిన వాడి, రెండోది లేదు అని తెలిసిన వాడి, ఉన్నది ఒకటే అని తెలిసిన వాడివి, మరి నువ్వు ఇన్ని స్తోత్రాలు, ఇన్ని పూజలు, 4 చోట్ల 4 శక్తిపీఠాలు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశావని ఆయన శిష్యుడు అడుగుతాడు. ఆయన ఏది లేని చోట మరి నువ్వు రెండెందుకు చూపిస్తున్నావు, ఎందుకు పెట్టావు, అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేసావంటే, ఆయన ఒక రోజు ఒక మాట అన్నాడు. తనకి ఆ ఏకత్వంలో ఆ అద్వైతాన్ని థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత చెప్పుకోవాలనే భావన వచ్చిందంట. ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదంట. ఎందుకు, ఎవరు కృతజ్ఞత చెప్తున్నారు, నేను నువ్వు ఒకటేగా, నేను నువ్వు ఒకటైపోయిన భావనలో ఎవరిని ఏమనగలరు, నువ్వు గొప్ప అని ఎవరికి చెప్పగలరు, చెప్పలేరు కదా. చెప్పడానికి ఏమీ కనిపించట్లేదంట ఆయనకి. ఆహా, ఈ అద్భుతాన్ని నేను కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటే ఆయన అన్నాడు. మళ్ళీ ఆ వివరాన్ని వింటే నేను ఎంత ఆనందించేశానంటే, నేను కృతజ్ఞత చెప్పుకోవాలంటే అన్ని చోట్ల నేనే కనిపిస్తున్నా, లేదా అన్ని చోట్ల తనే కనిపిస్తుంది ఆ శక్తి. నాకు అసలు చెప్పటానికి ఇంకోళ్ళు దొరక్క ఒక్క అడుగు పోతే పోయిందిలే అని వెనక్కి వచ్చా. అంటే మళ్ళీ అద్వైతంలో నుంచి ఒక్క అడుగు ద్వైతానికి వేసి అక్కడ నిలబడి అప్పుడు నేను వేరుపడ్డా. అప్పుడు నేను సృష్టి మొత్తానికి కృతజ్ఞత చెప్పుకోగలిగే అవకాశం వచ్చింది. అందుకనే నేను మళ్ళీ ఇది చెప్పాను అని చెప్పాను. ఎంత బాగా చెప్పానంటే, ఎంత బాగా చెప్పాను. అందుకనే ద్వైతాన్ని గెలిస్తేనే ఈ ప్రపంచిక, ఈ సంసారిక దీన్ని అర్థం చేసుకుంటేనే అసలు అద్వైతం అర్థమవుతుంది, లేకపోతే అర్థమే కాదు. నీ భార్యని, నీ పిల్లల్ని, లేకపోతే ఈ ఉన్న చిన్న దీన్ని మనము ఒప్పుకోలేనప్పుడు, అర్థం చేసుకోకపోతేనే ఒప్పుకోము. ఆ అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు ఆ మూల చైతన్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఏమొస్తుంది అసలు? ఇక్కడే మనం ఏం చేయలేకపోతే అక్కడే ఏం చేయగలం, అర్థమైందా? సో విష్ణువు ఏదైతే విష్ణువు అని మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయ, ఈ స్థితి కారకుడైన ఆ విష్ణువు మనకు పిక్చరైజేషన్లోనే మొత్తం చూపించేశారు. అందుకనే బ్రహ్మకు గుడి లేదు, శివుడికి రూపం లేదు, మధ్యలో రూపాలన్నీ విష్ణువుకే ఉన్నాయి. అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? చూసారా? బ్రహ్మ గుడి లేదు అంటే సృష్టి తప్ప, సృష్టి తర్వాతనే ఆయనకు అనవసరం కదా. మొదలెడతానికి ఏముంటుందండి, మొదలెడతమే ఉంటుంది. కాబట్టి ఆయన గుడి లేదు. ఎక్కడ మనం గుడి రూపంలో బ్రహ్మను పెట్టాల. శివుడికి రూపం లేదు, అది లయకారకుడు, అక్కడ రూపం పోతుంది అక్కడికి వెళ్ళేసరికి. కాబట్టి ఆయన రూపంలో ఎప్పుడూ లేడు. ఏ గుడిలోనూ శివలింగం తప్ప శివ రూపం ఉండదు, దానికి పూజించారు. మరి మధ్యలో ఏముంటుంది? విష్ణువుకు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నరసింహ రూపం అని, కృష్ణుడు రూపం అని, విష్ణుమూర్తి అని, దశావతారం, ఎన్ని అవతారాలు ఇంకా ఉన్నాయి. అవునా? మధ్యలో ఇంకే ఉంటాయి. ఎందుకు?
ఈ అన్ని రూపాలు మనమే చేస్తాం కాబట్టి, నేను ఒక కూతుర్ని, భార్యని, కోడలు, తల్లి, సంఘంలో ఒక ఫ్రెండ్, ఇది అది ఎన్నో రూపాలు ఉన్నాయి నాకు. ఈ రూపాలన్నిటితో నేను వ్యవహరించే దాన్ని స్థితి అంటారు. దాన్ని విష్ణు తత్వం అంటారు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే విష్ణుడు క్లెవర్ ఉంటాడు, తెలివిగలాడు, తెలివిగా ఉంటాడు. కృష్ణావతారంలో, రామావతారంలో ధర్మము, జీవన సరళి, జీవన విధానం అంతా కూడా విష్ణు తత్వంలో ఎక్కువ చెప్పబడతాయి. మనకి ఆయన మీద ఎక్కువ స్టోరీస్ ఉంటాయి, మిగతా మీద ఎక్కువ స్టోరీస్ ఉండవు. ఆయన ఏం చెప్తున్నారు మనకి అంటే, మనం సంసారాన్ని ఏమంటాం? సాగరం అంటాం కదా, సంసార సాగరం అంటావా? ఆయన సాగరంలోనేగా పడుకున్నారు. పాల సముద్రం అన్నాం ఆయనది. ఇది సంసార సముద్రం, అది పాల సముద్రం. పాల సముద్రం అంటే ప్యూరిటీ. ఆయన సంసారంలోనే ఉన్నారు, ప్యూరిటీ. ఆ ప్యూరిటీ, స్వచ్ఛమైన ఆ సాగరంలో ఆయన ఆదిశేషుడు. మనము ఆదిశేషు కాలానికి ప్రతీక, సమయంతో కూడి ఉన్నదే ఆదిశేషు. ఈ భూమి మీద జరుగుతున్నదంతా సమయ చక్రంలో జరుగుతుంది కాబట్టి అది ఆదిశేషు. ఒకసారి ఆదిశేషే ఎందుకు అంటే, మనం ఒక చిన్న పాము మన దగ్గరకు వచ్చిందనుకో ఎలా ఉంటాం, ఎలా ఫీల్ అవుతాం? భయపడతాం. ఆయన కాలమనే ఆదిశేషు కింద సుఖంగా పడుకున్నాడు. అంత బుసలు కట్టి, అదే బుసలు కట్టకుండా ఉంటుందా? దాని పని అది చేస్తూ ఉంటుంది కదా. అలాంటి ఆదిశేషు కింద కూడా శాంతంగా పడుకున్నారు. ఏం చెప్తున్నారు మనకి? ఈ సంసార సాగరంలో ఎన్నో ఉంటాయమ్మా, ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో రకాల ఉంటాయి. అందుకే అది స్థితి అయ్యింది. నీ స్థితి అని ఎందుకు పెట్టారు? స్థితికారుడు అని విష్ణువుకి ఎందుకు పేరుంది అంటే, నీ స్థితిని పెంచగలిగేది. నువ్వు ఈ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి మారడానికి అవకాశం ఈ స్థితిలోనే ఉంటుంది, ఈ మధ్యలో ప్రయత్నంలోనే ఉంటుంది, ఈ వ్యవహారంలోనే ఉంటుంది తప్ప తర్వాత ఉండదు. పుట్టినప్పుడు మనం ఏం చేయలేము, అది సృష్టి, లయం దగ్గర లేవు, అది పక్కన పడేసే. ఈ మధ్యలో ఏమన్నా చేయగలం. ఏ మార్పు అయినా ఈ స్థితి లెవెల్లోనే జరగాలి. నీ స్థితి ఏంటి? నా స్థితి మారిపోయిందిరా, నేను ఉన్నత స్థితిలో ఉన్నారా, నేను పడిపోయారా? ఇవన్నీ జరిగేవి ఎక్కడ జరుగుతాయి? ఈ మధ్యలో జరుగుతాయి. అది విష్ణువు యొక్క ప్రతీకగా మనం పెట్టాం. సో ఇక్కడ విశ్వం విష్ణువు వశత్కారం అన్నారు. అందుకే అంటే ఇక్కడ ఈ విశ్వం అంతా కూడా ఆయన యొక్క ఇది జరుగుతూనే ఉంటుంది అందరితో. ఈ స్థితి, నీ స్థితి మార్చుకోవాలి, ప్రగతి పొందాలి అంటే ఇక్కడ నువ్వు వర్కౌట్ చేయాలి. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్. ఎవ్వరూ కూడా తన యొక్క పని నుంచి తప్పించుకోలేరు. అర్థమవుతుందా? స్థితి పొందాలి అంటే యూ షుడ్ వర్క్. మనం ఇక్కడ సాధన కావాలి. ఈ సాధన, జ్ఞానము, ఇవన్నీ కూడా ఈ స్థితి మార్గాలే, ఈ మధ్యలో జరిగే ప్రయాణపు మార్గాలే. ముందుది లేదు, తర్వాత తీసేయండి. ఈ మధ్యలో ఏమన్నా చేయగలం, ఈ మధ్యలో మనం డెవలప్ చేసుకోగలం. ఒకసారి మన రామకృష్ణ పరమహంస దగ్గరికి, రామకృష్ణ పరమహంసతో నలుగురు, చాలా ఉన్న శిష్యుల్లో కల్లా ఇంకా నలుగురు, వివేకానందుడు, కాళీనాథుడు, ఇంకా ఆయన ఉన్నారు. ఈ ముగ్గురు రామకృష్ణ పరమహంసతో మంచి క్లోజ్ కమ్యూనికేషన్ జరుగుతుందంట. ఆత్మజ్ఞానం యొక్క వివరణ జరుగుతున్నప్పుడు ఇక్కడ రామకృష్ణ పరమహంస ఇద్దరు శిష్యుల్లో కాళీనాథుడు వచ్చి భగవద్గీత, భక్తిలో నుంచి యోగత్వం పొందిన ఆయన. భక్తి మార్గంలో భగవద్గీత మీద మంచి కమాండ్ ఉంది, మంచి పట్టు ఉంది. ఏ శ్లోకం అడిగినా అనర్గళంగా ఎక్కడి నుంచి ఏంటి దాని భావనని చెప్పగలరు. అలాంటి పర్సన్. వివేకానందుడు నుంచి అద్వైత సాధనలో టాపర్. అంటే ఆయన ఏకత్వాన్నే ఫస్ట్ సాధన చేసేసారు. కింద నుంచి ఈ స్టెప్లో రారు, ఆయన వేరే స్టెప్లో వచ్చారు. ఇద్దరు ఆయన శిష్యులే. సరే, రామకృష్ణ పరమహంసకి వీళ్ళు నలుగురు, ఇంకో ఇద్దరు పేర్లు ఉన్నాయి. చెప్పకుండా ఒకరోజు బుద్ధిస్ట్ మాంగ్స్ ఇండియా వస్తే వాళ్ళని కలుసుకుంటాక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రామకృష్ణ పరమహంసకి అన్నీ తెలుసు.
సరే అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసారు. 2-3 రోజుల్లో వచ్చిన తర్వాత నువ్వేం నేర్చుకొచ్చావయ్యా అని అడిగారంట. ఎవరిని? వీళ్ళ నలుగురిని, రామకృష్ణ పరమహంస అడిగితే ఆయన ఏమన్నారంటే, స్వామి మేము అక్కడున్న వాళ్ళందరూ కూడా దలైలామా 1, దలైలామా 2 అలా చెప్తారు కదా, ఇప్పుడున్న దలైలామా కాదు, అప్పుడు వేరు. ఆ దలైలామాని అడిగాము, చాలా ముసలాయన, మీరు ఇంకా శరీరం కదలట్ల, ప్రాణం పోలేదు, ఏం చేస్తానికి ఉన్నారండి అంటే వాళ్ళు అన్నారంట, మేము ఈ భూమి మీద సంపూర్ణ ఆత్మజ్ఞానం పొంది ఆఖరి జన్మ అయ్యేంత వరకు ఈ శరీరాన్ని వదలం, ఇంకో శరీరం మాకొద్దు, అందుకని ఈ శరీరంతో మేము సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందే ఇక్కడి నుంచి వెళ్దామని నేను నిర్ణయించుకున్నా, అందుకనే నేను ఇంకా బతుకున్నానని చెప్పారు. అర్థమైందా? అంటే ఫ్రెండ్స్, వాళ్ళు సాధకులు, సంసారం నుంచి పోయిన వాళ్ళంతా విపరీత సాధనలు ఉంటాయి. కనీసం మనం ఆ మాటలోని అంతరార్థాన్ని గ్రహించి ఈ జన్మ ఈ శరీరం బాగున్నప్పుడు, ఈ కళ్ళు ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నప్పుడు, ఈ కర్మేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నప్పుడే, ఇది విష్ణువు, ఇదే సిద్ధత్వం అంటే, పనిచేస్తున్నప్పుడే మన చిన్నప్పుడు చీమలు గ్రాస్ హోపర్ అనే స్టోరీ, యాంట్ అండ్ గ్రాస్ హోపర్ స్టోరీ విన్నాం కదా. ఒక గడ్డి బామ, చీమ, రెండు మామూలు టైంలో ఈ చీమ ప్రతిరోజు పనిచేస్తుంది, ఏదో ఒక ధాన్యాలు పనిచేస్తూనే ఎత్తుకుంటూ వెళ్ళి దాచుకుంటున్నాయి లైన్గా. ఆ చక్కగా గడ్డి బామ పడుకుని నవ్వుతుందంట, ఎందుకు ఎప్పుడు చూసినా పని చేస్తూ ఉంటారు, ఏంది హ్యాపీగా నాలాగా రెస్ట్ తీసుకోక అందంట. చీమందంటే ఇప్పుడు బాగానే చెప్తాను, తర్వాత అర్థమవుతుందని వెళ్ళిపోయి తమ పని ఏదో తను చేసుకుంటూనే ఉందంట. వర్షాకాలం వచ్చిందంట, 3 నెలలు వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఈ గడ్డి బామ్మకేమో ఒక్క తిండి గింజ దొరకలా, తినడానికి ఉండటానికి. ఆ చీమేమో చక్కగా వర్షాకాలం అంతా కూర్చుని అది కూడగట్టుకున్న ధాన్యాన్ని తింటూ హ్యాపీగా వర్షాకాలం గడిపేసిందంట. అప్పుడు గ్రాస్ హోపర్ వచ్చి, నాకు చాలా కష్టాలుగా ఉందంటే, ఉన్నప్పుడు దాచుకో, దీపం ఉండగా ఇల్లు చక్కగా పెట్టుకోకపోతే ఇలాగే జరుగుతుంది అన్నట్ట. అర్థమైందా? దీపం, నువ్వు బతికి ఉండగా ఇల్లు చక్క పెట్టుకోకపోతే మన పరిస్థితి అదే. ఓల్డేజ్ అనేది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, మనకు సత్యం తెలుసు కదా, మనందరికి కొద్ది గొప్ప ఫ్యూచర్ తెలుసు. ముసలితనం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శరీరానికి కెపాసిటీ తగ్గచ్చు, కళ్ళు కనిపించకపోవచ్చు, ఎంతమందిని చూస్తున్నాం కదా, అనుభవ జ్ఞానం తీసుకోవాలి కదా. మనము నడవలేకపోవచ్చు, మనం వినలేకపోవచ్చు, ఈ చెవులు వింటే కెపాసిటీ కోల్పోవచ్చు, కళ్ళు కనిపించని కెపాసిటీ, దూరం వెళ్ళే కెపాసిటీ, ఈ చేతులు ఎత్తి ఇట్లా పెట్టే కెపాసిటీ పోవచ్చు. ఈ ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తన యొక్క రిటైర్మెంట్ ఇచ్చే లోపు మనము చీమలాగా సంపాదించి పెట్టుకోవాలి లోపల. ఈ కళ్ళు కనిపించేంతవరకు ఎంత జ్ఞానము, ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంతా తీసేసుకోవాలి. ఎంత వినగలమో, ఎంత అద్భుతమైన సత్సంగాలు వినగలమో, ఎంత అద్భుతమైన ఇన్ని ఇంద్రియాల నుంచి జ్ఞానం తీసుకునే మార్గం ఇచ్చాడు భగవంతుడు మనకు. ఒకటి వల్ల శ్రవణ మనన నిధిధ్యాస అన్నారు. విని తీసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు, చెబుతూ తీసుకోవచ్చు. టీచింగ్ ఇస్ ద బెస్ట్. మనకి ఇంత తెలిస్తే ఎంతో పక్కనాడికి అందిస్తూ మళ్ళీ మనం జ్ఞానం తీసుకోవచ్చు. అవునా? ఇన్ని రకాల జ్ఞానాలు మనకు అంది చేసినప్పుడు ఆ చీమలాగా ఈ ఇంద్రియ జ్ఞానంతో, ఇంద్రియ జ్ఞానం అన్నారు అందుకే, ఈ ఇంద్రియాలతో ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుని చీమలాగా మనం కూడబెట్టుకుని మన కళ్ళు కనిపించినప్పుడు చక్కగా కళ్ళు మూసుకుని దీన్ని నెమరు వేసుకుంటూ ఉంటే మనది గోల్డెన్ ఏజ్ అవుతుందా వదా? ఈ ఓల్డేజ్ గోల్డెన్ ఏజ్ అవుతుందా వదా? అయిపోయింది. ఇంకేంటి? అలా బతకాలి అంటే ఇది ఈ స్థితి టైంలో మనం పని చేసుకోవాలి, సాధన చెయ్యాలి. ఈ ధరతి మీద సాధనే మార్గము ఏదైనా సాధించడానికి. అది విష్ణువు మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు శేష పాన్పు మీద పడుకో, దాని పని అది చేస్తుంది. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అనేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, పలకరించేవాడు ఉంటాడు.
నువ్వు ఏదో ఎన్నో రకాల శేషనాగు, ఆది శేషనాగు, అది అన్ని రకాలు ఉంటాయి. అయినా చిరునవ్వుతో శాంతంగా నువ్వు అక్కడ ఉండగలగాలి. అలా ఉంటే బొడ్డులు ఎవరున్నారు? బ్రహ్మ. అంటే నీ సృష్టి నువ్వే చక్కగా అద్భుతంగా చేసుకోగలవు. ఆనందంగా ఉండి చేసుకో సృష్టిని. ఏంటి ఏడుస్తుంటే అదే వస్తుంది. ముందు ఆయన చెప్పాడు కదా, బుధవారం బాబా ఏం చెప్పాడు? నువ్వు ఏదనుకుంటావో అదే జరుగుతుంది నాయన అని చెప్పాడు. నువ్వు ఏడుస్తుంటే ఏడుస్తున్నదే వస్తూ ఉంటుంది, నువ్వు నవ్వుతుంటే నవ్వుతూనే వస్తుంది. పట్టించుకోకపోతే హ్యాపీగా పట్టించుకొని తను వస్తుంది, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, పోతే పోతుంది. అన్నీ కూడా సృష్టి నియమానుబద్ధంగా జరుగుతున్నాయి. నువ్వు ఎలా సృష్టించుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. ఆదిశేషం అలాగే ఉంటుంది, సంసారం ఇలాగే ఉంటుంది. నువ్వు ఎలా తీసుకుంటున్నావు, నీ ఏ దృష్టితో చూస్తున్నావు, దానికి కావాల్సిన ఇంద్రియ జ్ఞానాన్ని సంపాదించుకున్న ఆ సృష్టిలో ఎంత హ్యాపీగా ఉండగలవో ఉండి చూపించు అని విష్ణువు. అందుకే ఆయన ఎప్పుడు చూడు చిరునవ్వుతూ ఉంటుంది మామ. విష్ణువు ఎక్కడ ఉద్రంగా ఉండదు. ఎక్కడన్నా చూడండి, ఏ ఫోటోలోనో చూడండి, స్మైలింగ్ ఫేస్. ఆయనకి ఏ కష్టం లేదు, ఏదైనా ఓకే. పత్రికలు అంటారు పిరమిడ్ మాస్టర్స్కి ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అంటారు. ఓకే, వస్తారా ఓకే, వెళ్ళిపోతారా ఓకే, ఇవ్వరా ఓకే, ఇస్తారా ఓకే, ఏదైనా ఓకే అనుకోండి, పోయేదేముంది. నన్ను ఎవరో ఏదో అన్నారు అని పట్టుకుంటాం. ఎవరి పని? మనసు పని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు అన్నారు ఓకే, నేను ఇలా చెక్ చేసుకుంటా, గట్టిగా లాగుతాను, ఒక్క వెంట్రుకు కూడా ఊడట్లేదు. వాళ్ళు ఒక మాట అంటే నా వెంట్రుకు ఊడి కింద పడలేదు, మరి నేను ఎందుకు ఇంత బాధపడిపోతున్నా ఏదో పోయినట్టు. నన్ను ఒకసారి ఒకళ్ళు బాగా తిట్టారు. మా ఇంట్లో మాంసం మానిపించేశారు, మా ఆవిడ వండి పెట్టట్లేదు, మా పిల్లలు మానేశారు, నాకెవరు పెడతారు, నువ్వేమో బాగా మాంసం తింటే విషం పెట్టినట్టే ఇంటికి అంటున్నావు, అదేమో నేను విషం పెట్టను మా వాళ్ళకి అంటుంది, జీవహింస తప్పు అంటుంది, అసలు నువ్వు ఎలాంటి అమ్మవే, ఎట్టాగే మాట్లాడారు. నేను ఇట్లా అనుకున్నా, నా వెంట్రుకు కూడా ఏమి హాని జరగల, నాకు ఇంకా ఏమీ జరగలేదు అనుకొని బుద్ధుడు చెప్పింది గుర్తుంది, తీసుకుంటే నీది, తీసుకోకపోతే తంది తనకే వదిలేద్దాం. నాకైతే ఏమీ అవ్వాల. నేను నా మనసుని అడిగా, నీకేమనిపించింది అని. నాకేమనిపిస్తుందంటే నేను నా ధర్మం చేసి అతనేదో అంటే నాకేం పోయిందని. నా బాడీని అడిగా, నీకేమైనా అయిందని. అసలు నాకెందుకు అవుతుంది, నాకేం సంబంధం వీటితో అని. నా ఆత్మకు ముందే సంబంధం లేదు. నా బుద్ధి జ్ఞానం చెప్పింది కరెక్ట్, ఎవరిష్టం వాళ్ళదే అంది. మరి నాకు ఎక్కడా కూడా ఏమీ జరగని దానికి నేను ఎందుకు స్పందించాలి? అవునా? స్థితి అది బ్రహ్మ. నువ్వు అలా ఉంటావా, ఇలా ఉంటావా, ఎలా ఉంటావు, అది బ్రహ్మ. నువ్వు సృష్టించుకుంటున్నావు. బ్రహ్మ ఒక సృష్టి ఒకసారి జరిగితే మిగతావన్నీ సృష్టిలు మనం సృష్టించుకుంటున్నాం. ఈ ఇల్లు నేను బ్రహ్మతత్వం కట్టుకున్నాను, సృష్టించాను. కూర వంట సృష్టించాను, ఈ బట్టలు సృష్టించుకున్నా. అలాగే నా పరిస్థితులను కూడా సృష్టించుకుంటున్నావు. మరి ఆ విష్ణువు ఆ బ్రహ్మ తత్వం అదే చెప్పాడు. ఆయన ఇట్లా పడుకుంటే హ్యాపీగా బ్రహ్మ తన పని చేసుకుంటాడు కదా, మీరు ఎందుకు పాడి చేసుకుంటున్నారు? అక్కడ ఇలా జీవిస్తే, ఒకవేళ ఆయన చెప్పినట్టు జీవించగలిగితే, సముద్రంలో ఆదిశేషుడు ఉన్న చిరునవ్వుతో నీ చక్కటి సృష్టి నువ్వు చేర్చగలిగితే, కాళ్ళ దగ్గర ఎవరుంటారు? లక్ష్మి. లక్ష్మి ఎవరు? లక్ష్మి అంటే ఎవరండి? చెప్పండి. భోగం కాదు, డబ్బులు కాదు. లక్ష్మి అంటే శక్తే. అందరూ స్త్రీ ఎక్కడ అమ్మవారు అని పేరు వచ్చినా అది శక్తి కిందే కన్సిడర్ చేయాలి. రూపాలు ఆవిడకు శతకోటి లక్ష నామాలతో పిలువబడే ఆవిడ మూలం శక్తే. ఆవిడ మూల చైతన్య శక్తి అని అందుకే చెప్పాను. శక్తికే ఇవి పేర్లు. ఓకే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తే, ఇల్లు కూడా శక్తే. ఆ శక్తికే ఇన్ని రూపాలు, పేర్లు. ఆవిడిని వైభోగం అంటారు. భోగం అనేది ప్రాపంచికమైన భాష. ఈ ప్రాపంచికమైన సుఖాలు భోగం అంటారు. ఆవిడ పేరు ఏంటో తెలుసా? లక్ష్మి యొక్క పేరు వైభోగం. వైభోగం ఉన్నతమైన భోగస్థితి. ఇక్కడ భోగం అంటేనేమో మనకు కనిపిస్తాయి, ఇల్లు కనిపిస్తుంది, కారు కనిపిస్తుంది, మంచి మంచి బట్టలు కనిపిస్తున్నాయి, బంగారం కనిపిస్తుంది, ఇట్లా
ఇట్లా అంటే ఇట్లా ఎవరో ఒకళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఇది భోగమే. అలా ఉండటం కూడా భోగమే. అంటే వైభోగం అంటే ఏంటంటే ఇవన్నీ కనిపించకపోయినా అన్నీ ఉంటాయి. అర్థమైందా? ఎవరైతే అంత చక్కటి విష్ణుతత్వం స్థితి, సంసారంలో నిర్వాణ స్థితిలో ప్రయాణిస్తున్నారో ఈ విష్ణుతత్వాన్ని అర్థం చేసుకోవాలండి. బ్రహ్మతత్వం, విష్ణు, మహేశ్వరుడు అని మనం ఏదైతే ఒక రూపంతో పేరుతో పిలుస్తున్నామో వాళ్ళు అసలుగా మన దీంట్లో బ్రహ్మ, నేను సృష్టించబడ్డాను, నేను వ్యవహారాన్ని నడుపుతున్నాను. ఈ నేను అనే సువర్ణ ఎప్పుడో పుట్టింది, 1980లో పుట్టాను. అప్పటి నుంచి ఏవో నేర్చుకుంటున్నా, పడుతున్నా, లేస్తున్నా, కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఒక జీవన ప్రయాణాన్ని నడిపిస్తున్న ఇదంతా విష్ణువే. ఇదంతా నా స్థితి పొందుతున్నా. నేను రకరకాల స్థితుల్లో నుంచి జరుగుతూ ఉన్నత స్థితికి ప్రయాణిస్తున్నా. ఇక్కడే ఉండొచ్చు, ప్రయాణించవచ్చు, అంత మన చాయిసే, అంత మన ఇష్టమే. అయితే ఈ జరిగేదంతా కూడా స్థితి అంటున్నాము. ఈ స్థితి ఎలా ఉండాలని ఆయనే చెప్తున్నాడు. సంసార సాగరంలో, పాల సముద్రంలో, సముద్రం ఆయన పాలైతే మంది నీళ్ళు, ఈ సముద్రంలో ఆదిశేషుడు ఎన్ని కష్ట సుఖాలు లాంటి ఎన్ని రకాలు వచ్చినా చిరునవ్వుతో, ఎంతో స్థిత ప్రజ్ఞతతో, విష్ణువు స్థిత ప్రజ్ఞుడు, స్థిరంగా ఉంటాడు. ఆ స్థిత ప్రజ్ఞని మెయింటైన్ చేస్తూ, చూడండి ఎంత రాక్షసులు, శివుడు రకరకాలు తెస్తూ ఉంటాడు, ఈయనే సరి చేస్తూ ఉంటాడు, ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈయనే సాల్వ్ చేస్తాడు. అంటే ఆ క్లెవర్నెస్, ఆ సత్యంతో జీవిస్తూ, అది బ్రహ్మతత్వంతో తను సృష్టించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వైభోగాన్ని, అలాంటి వ్యక్తి ఏమవుతుంది జీవితంలో వైభోగాన్ని పొందుతాడు. అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వైభోగాన్ని ఇచ్చే ఆవిడ మన దగ్గర ఉంటుంది. గర్వం కాదు, పాదాల చెంత ఉంటామంటే గర్వం కదా. పాదం యొక్క గోరు కూడా శక్తే, అమ్మవారే. మీకు ఉన్నదంతా అమ్మవారే. మీకు ఉన్నదంతా అమ్మవారి యొక్క సృష్టి రూపాలే అని తెలియటానికి దేవీ కవచం అని ఒకటి ఉంది. దేవీ కవచం ఎంతమందికి తెలుసు? వినండి అమ్మా, అస్సలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు అది ఎప్పటి నుంచో ఉంది. దేవీ కవచం వెంట్రుక నుంచి ఈ చుట్టూ యొక్క పంచభూతాలు మొత్తం వెంట్రుకలు సృష్టి మన గోరు వరకు ఏ శక్తి కేంద్రంగా ఏ అమ్మవారి రూపాలు. నేను అమ్మవారిని ఎప్పుడు శక్తి అనే అంటాను. ఎక్కడెక్కడ ఏ రూపంగా మనని ఆవిడ కాపాడుతోంది, కవచంలో ఉంది ఆవిడ అక్కడ. దీన్నే సైన్స్ భాషలో మదర్ సెల్స్ అండ్ టిష్యూ సెల్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ టిష్యూ సెల్స్, దానికి ఒక పేరు ఉంది. సేమ్ ఇట్లా ఇంప్రింట్ తీస్తే మన యొక్క బాడీ లోపల సమస్త ఆర్గన్స్కి ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్కి మన వేదాల పురాణ భాషలో దేవీ కవచం అనే దాంట్లో ఇప్పుడు కొత్తగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో మొత్తం ఏ భాగానికి ఏ కుష్మాండ ఆవిడ ఎక్కడ ఆ శక్తి రూపాన్ని ఇచ్చి మనని కాపాడుతుంది. దంతాలు ఎవరు కాపాడుతున్నాయి? గుండెల్లో లలిత, దీని దగ్గర లక్ష్మి, సరస్వతి, కాళిక, మహాకాళి, అలా ప్రతి ఆర్గన్ కోరు వరకు అమ్మ యొక్క శక్తి ఎలా శక్తి కేంద్రాలుగా మన బాడీలో మన ఉన్నాము అని చక్కగా చూపిస్తూ చాలా బాగుంటుంది. అదొకసారి వినండి, మన మూలాలు అర్థమవుతాయి. కాబట్టి ఆ విష్ణు తత్వంలో మనం అంత ప్యూరిటీగా ఉంటే మనకు ఎవరుంటారు? వైభోగం. వైభోగం ఏంటి అంటే డబ్బులు ఉండవు కానీ అన్ని వ్యవహారాలు జరుగుతాయి, అవునా? కారు ఉండదు కానీ ఎవరో ఒకళ్ళు చెక్కించుకెళ్ళిపోతారు. మనం బట్టలు కొనం, మన దగ్గర డబ్బులు లేవు కదా, బట్టలు కొనం, కానీ బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఓకే, మనం చెయ్యొత్తాం కానీ మన చెయ్యి చూసి 10 మంది మనకు సాయం, అంటే వైభోగం. అది ఇంకేం లేదు. ఒక్క ఎవరికి దగ్గర వైభోగం ఉంటుందంటే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అంటారు కదా, చేతిలో చిల్లిదవ్వలేదు పెళ్ళి అయిపోయింది కూతురుది. ఎలా అవుతుంది? ఎవరు చేశారు? అది ఆవిడ సర్వశక్తి రూపాల్లో ఉన్న ఆవిడ ఆ ఎనర్జీ మీకు అన్నీ ఇచ్చి చేయించేస్తుంది. డబ్బులు ఉంటే ధనలక్ష్మి ఉంది, ధాన్యం ఉంటే ధాన్యలక్ష్మి ఉంది, గృహం ఉంటే గృహలక్ష్మి, అన్నీ కలిపి ఉంటే వైభవ లక్ష్మి ఉంది. అర్థమైందా? సో అది విష్ణు తత్వము.
పక్కన వైభోగాన్ని పెట్టారు. బ్రహ్మతో జ్ఞానాన్ని పెట్టారు సరస్వతి రూపంలో. విష్ణువు దగ్గర ఎవరిని పెట్టారు అంటే లక్ష్మిని పెట్టారు, వైభోగ లక్ష్మి, వైభోగకారిణి. అంటే ఈ సంసారాన్ని నిర్వర్తించాలంటే ఆవిడ ఎనర్జీ ఉండాలి, లేకపోతే కుదరదు. ఆవిడ లేకపోతే అందుకే ధనం మూలం మిదం జగత్ అంటారు. ఆ లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి ఉంటే ఈ జగత్తులో ఎన్నో వ్యవహారాలు చేయగలం, లేకపోతే చేయలేము. మరి విష్ణు వ్యవహారకారుడు కాబట్టి ఆవిడకి ఆ ఎనర్జీ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అట్లాగే మరి ఈ వ్యవహారం అంతా విత్తనం చెట్టు అయింది, చెట్టు పండు అయింది, పండు మళ్ళీ రాలాల్సిందే. ఈ రాలటం అంటే ఈ అనుభవ జ్ఞానాలు ఈ స్థితిలో నేర్చుకునేది ఎంత నేర్చుకోగలవో, ఎంత అవకాశం ఉంటుందో, ఎన్ని శ్వాసలు ఉంటాయో, అన్ని శ్వాసలు ఆఖరి శ్వాస ఏమంటాం, నా ఆఖరి శ్వాస అంటాం. అంటే శ్వాసకి లెక్క ఉందనే కదా. ఈ శ్వాస లెక్కలు అయిపోయే లోపు నువ్వు ఏం నేర్చుకున్నా ఈ మధ్యలో నేర్చుకోవాలి. ఆఖరి శ్వాస వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటానంటే సారీ బాబా, టైం టు లయ్యా. అక్కడ శక్తి మనము ఈ రూపంలో చెప్పాలంటే మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్త రుద్ర గ్రంథి విభేదిని. ఆజ్ఞా చక్రాంతరాలస్త, ఈ ఆజ్ఞా చక్రానికి పైన, ఈ ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రాకి మధ్యలో ఒక గ్రంథి ఉంది మనకి, అది రుద్ర గ్రంథి విభేదిని. దాన్ని విభేదించటం. రుద్ర గ్రంథి విభేదం అంటే పునరపి జననం పునరపి మరణ చక్రం నుంచి బయటకు వెళ్ళిపోవడం. ఇక్కడ కర్మలు క్లియర్, ఇక్కడ వ్యవహారం క్లియర్, ఇక్కడ జన్మలే క్లియర్. ఆజ్ఞా చక్రాన్ని దాటితే ఆ స్థితి వస్తుంది, అది లయ స్థితి. ఆ స్థితి పొందితే అప్పుడు ఈ శక్తి సుధాసారాభివర్షిణి, నీ సహస్ర కమల, సహస్ర అంటే బ్రహ్మరంధ్రం నుంచి ఆ శక్తి రివర్స్లో అమృతంలా వర్షిస్తుంది. అమృతం అని దేనికి వాడతాం మనం? ఇమ్మోర్టాలిటీ అంటే చావు లేని సిద్ధాంతాన్ని, చావు లేని స్థితికి అప్పుడు ఈ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆజ్ఞాచక్రాంతరాలస్త రుద్ర గ్రంథి విభేదిని. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడిపోయినప్పుడు, ఆఖరి జన్మగా మారినప్పుడు ఈ సుధా సారాభివర్షిని, నువ్వు సహస్రదళ పద్మస్థ ఆ స్థితికి వెళ్ళిపోతావు. అక్కడ ఇంకా జన్మ లేదు. ఎక్కడి నుంచి మొదలైంది మన ప్రయాణం? మూలాధార కుండలిని శక్తి నుంచి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథిని విభేదించుకుని ఎవరు మనని ఆ స్థితికి తీసుకెళ్తున్నారంటే శక్తి తీసుకెళ్తోంది. అర్థమైందా? అందుకనే మనము శక్తి పదార్థాలతో కూడి ఉన్న వాళ్ళము. వీఆర్ నాట్ బాడీ. మన శరీరం కాదు, మన శక్తి అని అర్థం చేసుకోండి. అర్థమైపోయిందా? ఈ మగ శరీరంలో అయినా, ఆడ శరీరంలో అయినా, జంతు శరీరంలో అయినా, పక్షి శరీరంలో అయినా, ఏ సకల జీవరాశుల్ని నడిపించే ఈ శరీరాలు నడిపించేది ఏంటి? ఆ శక్తి, ఆ మూల చైతన్య శక్తి యొక్క రూపాలే మనము మన యొక్క సృష్టి దీంట్లో నడిపించుకుంటాం. ఓకే, మరి ఈ త్రిశక్తులు మనకు రావాలి. అందరినీ కలిపేద్దాం. బ్రహ్మ, విష్ణు, బ్రహ్మ అండ్ సరస్వతి ఒకటి, విష్ణువు అంటే లక్ష్మి, వైభోగిని ఒకటి, అలాగే రుద్రుడు అంటే పార్వతి, శివుడు ఒకటి, అంటే త్రిశక్తులు. ఓకే, ఈ త్రిశక్తులు ఒకటిగా మనకి ఎక్కడ వస్తాయి అంటే ఫ్రెండ్స్, ధ్యానములో. అందుకనే మనకి షార్ట్కట్లో చాలామంది చెప్తారు, ధ్యానం చేస్తే మనసు నిర్విచారం అవుతుంది, ప్యూరిఫై ద మైండ్, అంటే పాల సముద్రంగా మారుతుంది. ఇప్పటివరకు ఈ సముద్రంలో చెత్త చెదరం, సముద్రానికి వెళ్ళి ఎంత చెత్తో ఆ చెత్త అలాగే మనం పడేసుకున్నాం. మీకు చిన్న మాట చెప్తా, సముద్రం దాన్ని గుర్తొచ్చింది. ఒకసారి దత్తాత్రేయులు వారు సముద్ర తీరాన్ని అలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఓకే, నడుచుకుంటూ టైం ఓకే. సో దత్తాత్రేయులు వారు ఇలా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తే ఆ సముద్రంలో ఒక కర్ర ముక్క పడిందంట. ఏదో కాకి పైనుంచి ఎగురుతో కర్ర పట్టుకుని వెళ్తుంటే ఆ కర్ర
వినాలి. కర్ర పడితే ఆ కర్ర సముద్రం ఏం చేసిందంటే తప్పని బయటికి పోదేసింది, అంటే అలలతో పాటు బయటకు వచ్చింది. మనందరికీ తెలుసు కదా, సముద్రంలో ఏది పడినా బయటకు వచ్చేస్తుంది. దత్తాత్రేయుని వరకు ఒక మాట వచ్చిందంట, ఇంత పెద్ద విశాలమైన సముద్రం ఉంది కదా, ఒక కర్ర నీ దగ్గరికి ఏ పాటికి ఉంచుకుంటే తప్పేంటి, ఎప్పుడు అన్నీ బయటికి పంపించేస్తావేంటి అంటే టక్క సముద్ర దేవుడు బయటకు వచ్చాడంట. వచ్చి నాది కాదు నేను ఉంచుకోను నాయన, అలా ఉంచుకుంటూ పోతే ఈ పాటికి నా ఎరుక ఎప్పుడో కోల్పోయేదాన్ని, నేను ఏదో అయిపోయేదాన్ని. నాది కాంతి నేను ఉంచుకొని నేను బయటికి తోసేస్తాను. అప్పుడు మనం పాల సముద్రంగా మారతాం. నీది కానిది, నీది అంటే ఈ నేను కాదు. ఏ నేను గురించి చెప్తున్నా? నేనెవరిని అనే నేను, ఆ నేను నీ ఆత్మకి కానిది ఏదొచ్చినా చక్కగా కమ్మగా బయటికి పంపించేస్తే అప్పుడు మనం ఆ పాల సముద్రం లాగా ఉంటాం, ప్యూర్ కాన్షియస్నెస్. యాక్చువల్గా సముద్రం అంటే పాల పుంత, మిల్కీ వే అంటాం కదా, అది విష్ణు మెయింటెనెన్స్. పాల సముద్రాన్నే మిల్కీ వేనే పాల సముద్రం కింద మనకి విష్ణు తత్వంలో చూపిస్తారు. పాల పుంతలోని గ్రహాలు ఇది సృష్టి అని చెప్పేది ఇక్కడ మనం పాల సముద్రంగా చెప్తున్నాం. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు. యాక్చువల్గా సముద్రానికి ఇంకో పేరు ఏంటంటే కాన్షియస్నెస్, విశ్వశక్తి. విశ్వశక్తిని సముద్రంతో కూడా పోలుస్తాము. అలాగే మన లోపల శక్తి నాళాలు బ్లాక్ అయిపోయాయి అనుకో, చెత్త అంతా తీసుకుంటే ఏమవుతుంది, నీది కాంతి తీసుకుంటే లోపల ఉన్న శక్తి సముద్రం బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్గా సముద్రులు చెప్పినట్టు మనం చేయగలిగితే నాది కాంతి నేను ఉంచుకోను, నేను వదిలేసుకుంటా, బయటికి పంపించేస్తాను, ఇది నాది కాదు. అయితే అసలు నువ్వేంటి అని తెలుసుకుంటేనే కదా నీది కాదేంటి నీదేంటి అర్థమయ్యేది. అవునా కాదా? నేనేంటి, నేను శరీరాన్నా, నేను కనిపించే శరీరాన్నేనా? మరి శరీరాన్ని నేనంటే నా శరీరం బాగున్నా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? శరీరం నేను అనుకుందాం, నేను బాగున్నా కదా, అవునా? కళ్ళు ముక్కు అన్నీ బాగా పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాను. అయినా నీలో దుఃఖం ఉంటే బాగున్న శరీరానికి దుఃఖం ఎందుకు ఉండాలి? అంటే నువ్వు శరీరం కాదు, అప్పుడే నీకు దుఃఖం ఉంది. శరీరమే నేను అనుకుంటే శరీరం బాగుంది, దుఃఖానికి కారణం లేదు. మరి శరీరం బాగున్నా నువ్వు దుఃఖిస్తున్నావు అంటే ఈ శరీరం నేను కాదు. ఈ శరీరాన్ని కాకుండా నేను ఇంకా ఏదో ఉన్నా. ఈ నేను అని వాడుతున్నా కదా, నేను సువర్ణ, నేను శరీరాన్ని. ఒకవేళ నేను అనేది శరీరానికి పెట్టిన పేరైతే శరీరం బాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్నారు. ఎవరు బాధ ఉంది అంటే శరీర స్థాయిలో ఉన్నావా? బాధ ఉంది. మరి శరీరం బాగున్నట్టు కనిపిస్తుంటే బాధ ఉంది అంటే అబద్ధం, అది అప్పుడు శరీరం నేను కాదు. కాబట్టి నేనేమంటున్నా, మనం కనిపిస్తున్నాము కానీ మన శరీరం కాదు. దీనిపైన ఇంకేదో మనం ఓకే. మనసు నేను అనుకుంటుంది, మనసు నేనే ఇదంతా నడిపిస్తున్నాను అనుకుంటుంది. మనసులో బాధ ఉంది అంటే అప్పుడు నువ్వు మనసులో ఉన్నావని అర్థం. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మనసులో ఉన్నాను, మనసే నేనుగా ఉన్నాను. ఆ మనసు రకరకాల విషయాలుగా బాధిస్తుంది, బాధ పెడుతుంది, నవ్విస్తుంది. మనసు యొక్క మాయలు అంతా ఇంత కాదయ్యా అంటారు కదా, మాయే మనసు అంటే మాయ. మాయను దాటితేనే మోక్షం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనసును దాటితేనే మోక్షం అని. మనసు ఈజ్ ఈక్వల్ టు మాయ పెట్టుకోండి. ఈ కనిపించే ప్రపంచం అంతా మనస్సు అన్నాము. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, గణపతి. గణపతిని ఏమంటాము? గణాలకి అధిపతి, గుణగణాలకు అధిపతి. ఏవైతే మన గుణాలు, తమో రజో సాత్విక గుణాలు, సాత్విక గుణం కూడా కష్టమే. నిర్గుణం అయ్యేంత వరకు ఏ గుణాలు ఉన్నా నువ్వు ఉన్నట్టే. చక్రం తప్పదు, పుట్టామా చచ్చాము, పుట్టామా చచ్చాము. ఈ చక్రం నుంచి బయటపడం, గుణాలు ఉన్నంత వరకు బయటపడం. అందుకే నిర్గుణం అయిన తర్వాత తప్పించుకోగలం. ఓకే, ఈ గుణాలకు అధిపతి గణపతి, మన యొక్క గుణాలకు అధిపతి. అందుకే గణపతికి మొట్టమొదటి పూజ అని ఎందుకు పెట్టారంటే ముందు గుణాలు సెట్ అయితేనే కదా.
నీకేమైనా కావాలి, గుణాల్లో ఉంటే ఎలా వస్తాయి? నీకు మనకు ఇందాకే అనుకున్నాం, మనం ఆ స్థాయిని పొందాలి అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. ఆవిడేమో నిర్గుణ రూపం, మనమేమో గుణాలతో ఉన్నాం. గుణాలతో ఉన్నాళ్ళు నిర్గుణ దగ్గర నుంచి ఎట్లా కలవగలరు? మ్యాచింగ్ ఎలా కుదిరింది? పిఎం మోడీని కలవాలంటే మనకు సాధ్యమా? ఆ లెవెల్ కనీసం అక్కడ వరకు పొందితే ఆయన మన మొహం చూస్తాడు. ఏం చేయకుండా ఎట్లా చూస్తాడు ఆయన మన మొహం? ఎగ్జాంపుల్. అలాగే నిర్గుణ తత్వంలో ఉన్న ఆ మహాశక్తి చైతన్య రూపాలని, ఆవిడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అనుకోండి, అమ్మవారు అనుకోండి, అయ్యవారు అనుకోండి, ఎలా అన్నా అనుకోండి, ఏకబ్రహ్మమయ్యం. ఇంకా బియాండ్ కాన్సెప్ట్లోకి వెళ్తే దైవం ఒకటే. ఆ మూల చైతన్య స్వరూపాన్ని దైవంగా మనం అనుకుంటాం. వాల్మీకి తను ప్రతిరోజు లేచిన వెంటనే ఆ పరమ మూల చైతన్య స్వరూపానికి నమస్కారాలని అలా బయటికి చూసి ఇట్లా నమస్కారం పెట్టుకుని పనిచేసేవారండి. ఆ మూల చైతన్యం అర్థం చేసుకోవాలంటే మనం గుణాతీతం అవ్వాలి కదా. మరి గుణాలని కంట్రోల్ చేయాలి కాబట్టి గణపతి అన్నారు. గుణాలకు అధిపతి గణపతి, అందుకే గణపతి ప్రథమ పూజ. అంటే ముందు నా గుణాలని సరిచేయవయ్యా, ఈ పూజలో నేను కూర్చుంటున్నాను, నా గుణాలని జీరో చేసి నన్ను శాంతి, నాలోని దీన్ని తగ్గించి నన్ను అక్కడికి తీసుకెళ్ళు. గణపతి ఏం చేశాడండి గెలవటానికి? కుమారస్వామి గణపతికి వస్తే శివుడు పార్వతి చుట్టూనే తిరిగాడు కదా. అంటే ఎవరి చుట్టూ తిరిగాడు? సృష్టి స్థితి లయకారమైన మూల చైతన్యంతో ఆయన రౌండ్లేస్తూ దాన్ని పట్టుకుని గుణాలని, అంటే ఆ స్థాయికి ఆయన తీసుకెళ్ళగలడు. మధ్యలో కాంట్రాక్టర్ అన్నమాట. మన గుణాల నుంచి విడగొట్టి మళ్ళీ ఆ మూల చైతన్యాన్ని తీసుకెళ్ళడానికి గణపతికి ప్రథమ పూజ అని పెట్టారు. అర్థమైందా? ఇవన్నీ అట్లా వచ్చినవే, దాని అంతరార్థాలు మనం గమనించాలి. ఓకే, కాబట్టి మనము ఆ స్థితికి వెళ్ళాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. ధ్యానంలో ఏమవుతుందంటే ఈ త్రిశక్తులు వస్తాయి. ఫస్ట్ ధ్యానంలో మనం గుణాతీతం అవుతాం. గణపతి అంటే మూలాధారానికి గణపతే. మూల ఆధారానికి భగవంతుడు, మన ప్రతి చక్రానికి ఒక భగవంతుడిగా మనం పెట్టుకున్నాం. మన పూర్వీకులు యోగులు పెట్టారు. అది అర్థం చేసుకున్న మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏంటి అర్థం అంటే మూలాధారానికి ప్రథమ ఇది గణపతి. అందుకనే మూలం ఫస్ట్ మూల ఆధారమైన గణపతి మనకి ఇది చేస్తే మిగతావన్నీ. అందుకనే ఏ విఘ్నాలు రాకుండా గణపతి విఘ్నహరుడు, గుణాతీతాలకి నిర్గుణుడు, గణాలకి అధిపతి, ఇవన్నీ ఆయన పేర్లు అన్నమాట. ఏంటి అంటే మూలము. శక్తి యొక్క ఆవాహన జరగాలంటే గుణాలు తీర్చివేయబడాలి. నీ గుణాతీత స్థితికి ఎదగాలి అంటే ప్యూరిటీ రావాలి. గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనసు నుంచి వస్తాయి. కాబట్టి మనసుని నిర్గుణం చేయాలి. అర్థమైందా? మనసు నిర్గుణంగా ఎప్పుడవుతుంది? ఆలోచన లేని స్థితికి ఎప్పుడు వెళ్తుంది అంటే దానిని ప్రథమ కర్తవ్యం ధ్యానం. ధ్యానంలో మనసు నిర్విషయ మనః. ధ్యానం అంటే నిర్విషయ మనః. అక్కడ మనం మనస్సుని నిరోధించగలిగినప్పుడు గుణాతీతము గణపతి యొక్క ఆశీర్వాదం మనకుంటే అప్పుడు మనసు శూన్యం అవుతుంది. అంటే ఏంటి? మనసుని శూన్యం చెయ్యటం, గుణాలు ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్ళటం. గుణం ఉంది అంటే ఆలోచన. తమో రజో సాత్విక గుణాలు అంటే నేను మంచిగా ఉన్నా మంచి ఆలోచనలు, తమో గుణపు ఆలోచనలు, సాత్విక గుణపు ఆలోచనలు, రజో గుణపు ఆలోచనలు. ఈ గుణాల బట్టి మనిషి తన యొక్క ఆలోచన తీరు ఉంటుంది. ఆలోచనల బట్టి మనిషి యొక్క వ్యవహారం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆలోచనలే మాటలు, మాటలే అలవాట్లు, చేతలే అలవాట్లు, అలవాట్లే మన యొక్క జీవితం. మన అలవాట్లే మన జీవితం. రోజు నేను ధ్యానం చేస్తుంటే ఒక రకమైన జీవితం, ఒక అలవాటు వచ్చింది, నా జీవితం మారింది. రోజు స్కూల్కి వెళ్తే ఒకటి, రోజు మందు తాగితే ఒకటి, రోజు సిగరెట్ తాగితే ఒకటి. మన అలవాట్లే మన జీవితం. మరి మన అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మన గుణాలు. మన గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఆలోచనలు. అవునా? సో అందుకనే ఆధ్యాత్మిక భాషలో మనకి ఏం చెప్పారంటే ఆలోచనని శూన్యం చేసుకో.
ఆలోచనలు వద్దు, మనసును కట్టివేయి. మనసును కట్టితే మనసు అందే గెలవడం జరుగుతుంది. అర్థమైందా? ఆ మనసును కట్టేస్తే ఆ మనసును గెలుస్తుందంట. కాబట్టి మనసును కట్టేయటం నేర్చుకోవాలి. మనసుని ఎలా కట్టేస్తాము? మనసు అసలు కట్టబడుతుందా పట్టుకోబడుతుందా అంటే అట్లా కుదరదు. కాబట్టి ఈ ముక్కులోని గాలిని తీసుకుంటే ముక్తికి దారి చూపిస్తుంది అని మనకి కాళికాంబ, హంస కాళికాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పారు. ఈ ముక్కులోని గాలిని పట్టుకో, దాని ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. ఎలా చూపిస్తుందంటే మధ్యలో పూలంత ప్రాసెస్ ఉంది. కట్టే కొట్టే తిట్టే ఉన్నారు. అండపిండ బ్రహ్మాండం 3 ముక్కల్లో మొత్తాన్ని బ్రహ్మాండాన్ని చెప్పేశారు. అండం, పిండం, బ్రహ్మాండం. కట్టే కొట్టే తిట్టే. రాముల వారి గురించి చెప్పండి అంటే కట్టే, హనుమంతుడిని కట్టారు, కొట్టే, తిట్టే, రామాయణం బయటకు వచ్చింది, మొత్తం కథమైపోయింది, సీతను తెచ్చారు. అసలు యాక్చువల్గా ఏంటంటే శరీరాన్ని కట్టేసి మనసుని కొట్టే అక్కర్లేని వాటిని తిట్టే అప్పుడు ఈ విశ్వశక్తి ఆవాహన జరిగి లోపల రామాయణం, సుందరకాండ అవుతాయి. యాక్చువల్గా రామాయణం స్టోరీ కట్టే కొట్టే తిట్టేలో చెప్పేశారన్నారు. అది యాక్చువల్గా ధ్యానం గురించే, అదొక వేరే కథ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధ్యానము నుంచి మనకి ఈ త్రిశక్తిని సంపాదించే మార్గం వస్తుంది. ధ్యానము శక్తి రూపంగా అర్థం చేసుకోవాలంటే మధ్యలో ఉన్న మనసును కట్టేయాలి. మనసును కట్టేయటమే ధ్యానము. మనకి యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం ఎప్పుడు వస్తుందంటే చిత్తము యొక్క వృత్తిని నిరోధించినప్పుడు యోగము మనకి ప్రాప్తిస్తుంది. చిత్తము అంటే మనసుని కట్టేసినప్పుడు, మనసుని కుదిటిగా కూర్చోపెట్టినప్పుడు మీకు యోగం అనేది ప్రాప్తిస్తుంది. మనసుని కట్టేయటం ఎలా అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఇంత సింపుల్గా శ్వాస మీద ధ్యాస అనే మాట చెప్తే ఇదేదో మామూలు మాట అనుకుంటున్నారు. శివుడు పార్వతికి చెప్పిన విజ్ఞాన భైరవ తంత్ర నుంచి ఎప్పటి సత్యలోకంలో పార్వతీదేవి సాధన మార్గాలు ఏంటి అంటే విజ్ఞాన భైరవ తంత్రాలో శివుడు పార్వతికి ఒక 100 మార్గాలు చెప్పారు. 111 మార్గాలు చెప్పారు. 111 మార్గాలు ఇవన్నీ కూడా నిన్ను యోగత్వంలోకి తీసుకెళ్తాయి. ఏ ఒక్క మార్గాన్నైనా పట్టుకోవచ్చని ఆయన విజ్ఞాన భైరవ తంత్ర అంటారు దాన్ని ఓషో గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో ఆయన కూడా ఉన్నారు, ఆయన పేరు నేను 2 బుక్స్ తెప్పించి చదివాను, చాలా బాగా చెప్పారనమాట. దాంట్లో శివుడు శ్వాస యొక్క రహస్యాలు పార్వతికి చెప్పారు. ఒక 10 శ్లోకాల్లో ఆయన శ్వాసని పట్టుకుంటే ఎలా మోక్షం ఈజీగా వస్తుంది, ఆ ఇమ్మోర్టాలిటీ ఎలా వస్తుంది అనే విషయం విజ్ఞాన భైరవ తంత్రంలో కూడా చెప్పబడింది. అంటే ఎక్కడ సత్యలోకం నుంచి మనం కలియుగం అనుకుంటుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా గురువులు, యోగులు, మహర్షులు, ఉపనిషత్తులు ఈ యొక్క రహస్యాన్ని చెబుతూనే ఉన్నాయి. దాన్ని సింపుల్గా సహజమైన భాషలో చెప్పాలంటే మీ యొక్క శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం వస్తుంది, ధ్యానం అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం ఎలా అవుతుందంటే శ్వాస మీద ధ్యాస పెడితే మనసు ముందు నిర్విషయం అనాలి, మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైతే విశ్వశక్తి యొక్క ఆవాహనం జరుగుతుంది. శక్తి ఇక్కడ ఎంటర్ అయింది మనకి, చూసారా? ఆల్రెడీ మనకి శక్తి ఉంది. ఎక్కడుంది? మూలాధారంలో ఉంది, కుండలిని శక్తిగా. ఈ విశ్వశక్తి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? బ్రహ్మరంధ్రం నుంచి ఎంటర్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న మనసును శూన్యం చేస్తే ఈ శక్తి వెళ్ళి ఆ శక్తితో కలిసి ఆ శక్తి వచ్చి ఈ పై నుంచి విస్ఫోటనం చెందుతుంది. దీన్నే రామాయణంలో ఘట్టంగా చెప్తారు. ఏంటో తెలుసా? సీతా స్వయంవరం. సీతా స్వయంవరం అనేది కుండలిని విశ్వశక్తుల కలయిక.
సీతాదేవి ఎవరు? విశ్వశక్తి. ఓకే, అక్కడ శివధనస్సే కదా పెట్టింది. ఈ శివధనస్సును ఎవరైతే ఈ దారము పైన నిలబెట్టి, ఎవరిని నిలబెట్టి గాంధీవాన్ని కిందనున్న దారాన్ని పైకి కట్టి దాన్ని విరుస్తారో వాళ్ళతో సీతా స్వయంవరం అవుతుంది. అవునా? రాముడు అంటే ఎవరు? ఆత్మ. రాముడు ఆత్మ. అది ఎవరన్నా ఎత్తగలిగారా? పెట్టగలిగారా? పెట్టలేదు. మనలో ధనస్సు అనేది ఎక్కడుందో చెప్పండి. మనలో ఉన్న ధనస్సు వెన్నుముక్క. ఇక్కడి నుంచి మన వెన్నుముక్క ఇలా ఉండి కిందకి ఇలా ఉంటుంది. అక్కడ ఒక తోక ఉంటుంది, అక్కడ విశ్వశక్తి ఉంటుంది. దారం ఇలా చుట్టుకుని ఉంటుంది. ఈ శివుడు ఇచ్చినది అని ఎందుకన్నారంటే, మనకి ఇక్కడ శివం ఇక్కడ ఉంటుంది. మన పైనల్ గ్లాండ్ అంటాము, లోపల పైనల్ గ్లాండ్ అని ఏదైతే అంటామో అది లింగాకారంలో ఉంటుంది. ఇట్లా లింగం ఉండి ఇలా పక్కన ఇలా కొనుక్కుంటుంది. అది అక్కడి నుంచి విశ్వశక్తి పడి ఇలా కిందకి వెళ్తుంది. వెళ్ళి ఆ కిందనున్న మూల శక్తిని ప్రభావితం చేస్తుంది. అప్పుడు అది మన సుషుప్న నాడిగా స్ట్రైట్గా వచ్చి పైకి టచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అదే ధనస్సు. అర్థమైందా? దీన్ని విరవగల శక్తి ఎవరికి ఉంది? ఆత్మకుంది. అందుకనే రాముడు రావాల్సి వచ్చింది. రామ అంటే ఆత్మారాముడు. మనం అంటాం కదా ఆత్మారాముడు అని. ఈ ఆత్మారాముడు వచ్చి దాన్ని విరవగలడు. అంటే ఎవరైతే నేను ఆత్మ అని తెలుసుకుంటారో అప్పటి వరకు దాన్ని ఎవరు టచ్ చేయలేరు. నేను శరీరం అన్నంత వరకు మనకు అది ఆ విశ్వశక్తిని ముట్టుకోలేము, ఆ ధనస్సును విరచలేము. నేను మనస్సు అనుకున్నా విరవలేదు. ఎందుకంటే నువ్వు ఆత్మ వరకు రాలా. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ పరమాత్మ నుంచి ఇవ్వబడింది ఈ శరీరము. అవునా? ఈ దేహం ఎవరిచ్చారు? తల్లిదండ్రుల ద్వారా పరమాత్మ నుంచి వచ్చింది. ఈ పరమాత్మ ఇచ్చిన ఈ ధనస్సు విరవటం అంటే కర్మలు, ఆఖరి జన్మ చేసుకునే మార్గం అది. వెన్నుపూసలు ఏముంటాయి? చక్రాలు ఉంటాయి. చక్రము అంటేనే అర్థం చేసుకోండి, పునరపి జననం పునరపి. ఏ చక్రానికైనా అదే ఉంటుంది. మనం మూలాధారంలో ఉన్న జన్మలు తీసుకోవాలి, స్వాధిష్టానంలో ఉన్న జన్మలు తీసుకోవాలి, మణిపూర్లో ఉన్న జన్మ తప్పదు, అనాహతలో ఉన్న జన్మ తప్పదు, విశుద్ధలో ఉన్న జన్మ తప్పదు, ఆజ్ఞలో ఉన్న జన్మ తప్పదు. రుద్రగ్రంథి విభేదం అవ్వాల్సిందే. సహస్ర స్థితికి వచ్చిన తర్వాత నో జన్మ. అర్థమైందా? ఇక్కడి నుంచి అక్కడికి చేరటమే రామాయణానికి మూలము. సీత స్వయంవరం. ఈ కర్మలన్నీ తెంచితే ఎట్లా తెంచుతాడు? రాముడు రావాలి అంటే నువ్వు శరీరంతో ఉంటే అవ్వదు, మనస్సుతో ఉంటే అవ్వదు. కాబట్టి మనసును శూన్యం చేయాల్సిందే. మనసును శూన్యం చేయాల్సిందే. ధ్యానం అంటే శక్తిని ఆవాహనం, శక్తి విస్ఫోటనం జరగాలంటే మనస్సు శూన్యం అవ్వాలి. మనసు శూన్యం ఎలా అవుతుందంటే ధ్యానంలోనే అవుతుంది. మనసు నియంత్రించగలగటం, కట్టేయటం అనేది ధ్యానము. మనసును కట్టేశావు,